నమస్తే. వెల్కమ్ టు మెగా డిబేట్. కూటమి అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తి చేసుకుంది. మరి అది ఆ పాలన ప్రజలను మెప్పించిందా? ఇది ఈరోజు టాపిక్. యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గారికి అధికారం అంటే కొత్తేమి గాదు. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాకపోతే ఈసారి కూటమిలో జనసేన మొట్టమొదటిసారి అధికారం చేపట్టింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆయన పరిపాలనా తీరు ఎట్లా ఉంది? ఆయన ఏమైనా సరే ప్రజా ఆమోదయోగంగా ఆ పరిపాలన ఉన్నదా? అదే విధంగా బీజేపీ కూడా కొత్తేమి కాదనుకోండి. 2014లో కూడా ఇదే కూటమి అధికారంలో ఉంది. సో, 2014లో ఆ పరిపాలనకి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, ఇప్పుడు 2024లో మరలా ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన తీరుకి ఏ విధంగా ఉంది? ఈ మొదటి 50 రోజులు అనేది ఖచ్చితంగా ప్రజల అభిమానం చూరగొనిందా? లేదా ప్రజా వ్యతిరేకతను ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిందా? మూట కట్టుకోవటం అనేది మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చంద్రశేషు గారు ఆహ్, జాయిన్ అవ్వబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి జైకర్ బాబు గారు, జనసేన పార్టీ నుంచి హేమంత్ గారు, అలాగే ఎనలిస్ట్‌గా అంకమ్మ చౌదరి గారు ఉండబోతున్నారు. సో, ముందుగా వైసీపీ అధికార ప్రతినిధి జైకర్ బాబు గారు. నమస్కారం సార్. జైకర్ బాబు గారు. మీ ఆడియో మ్యూట్‌లో ఉంది. నమస్తే ఒకసారి అండి. చూసుకోండి. నమస్తే. రైట్. నమస్కారం సార్. చెప్పండి. కూటమి అధికారంలోకి వచ్చి 50 రోజులైంది కదా! ఎట్లా ఉంది వాళ్ళ పరిపాలన తీరు? ప్రజలను మెప్పించిందంటారా? కూటమి కాదంటారా? ఎన్నికల్లో గెల్ కూటమి ఎన్నికల్లో గెలిచిందేమో గాని, పాలనలో మాత్రం ఓటమి చెందిందనేది మాత్రం వాస్తవం అండి. హుహు. కూటమి అన్నింటిని విస్మరిస్తోంది. కూటమి అన్నింటిని అబద్ధాలను వల్లెవేస్తూ, అసత్యాల మీద మాత్రమే బ్రతుకుతూ, అబద్ధాలు, అసత్యాలే 2 కళ్ళుగా, 2 కాళ్ళుగా నడుస్తూ, పేదవాడి ప్రజల్లో కన్నీళ్లుగా మిగిలిపోయేటటువంటి పరిపాలనే తప్ప మరొకటి కాదనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే అన్నిటికి ఎగనామం, అన్నిటికి పంగనామం, ఏది చూసినా గాని ప్రతీదీ మోసం. ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడంలో బాబంతటి సిద్ధహస్తుడు మరొకడు లేడని జెప్పి ప్రపంచమంతా తెలుసు. అలా యూ టర్న్‌లతో హ్మ్. ఆయన చేసేటటువంటి ప్రతి రాజకీయ వ్యభిచారం అన్న ఈ పదాన్ని ఉపయోగిస్తున్నందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికిని తప్పట్లేదు. హ్మ్. రాజకీయ మీకన్నీ ఇబ్బందిగానే వ్యభిచారిగా ఉంటాయిలెండి. మీకు ఇలాంటి పదాలు ఉపయోగించడం కొత్త ఏం రాజకీయ కాదులేండి. ఒక్క నిమిషం, ఒక్క వ్యభిచారిగా నిమిషం. ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు You అంటే should not అతను speak such ఆంధ్రప్రదేశ్ a రాష్ట్ర language, right? అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను నిర్వహిస్తున్నటువంటి విధులు నిజానికి ప్రజలకు అశనిపాతంగాను, కంటకంగాను మారాయనేది మాత్రం వాస్తవం. మీరు ఓకే. మీరు తర్వాత మాట్లాడదురు గాని తెలుగుదేశం వాళ్ళు. నేను దాని ముందు నన్ను మాట్లాడనివ్వండి. వాళ్ళేం మాట్లాడతలేదు. మీరు నే కంటిన్యూ చేయండి సార్. ఆ! రై నేను నేను దేంట్లో విఫలం కాలేదు. వైఫల్యానికి మరో నిదర్శనంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే అధికారంలోకి రావటానికి అలవిగాని హామీలన్నీ ఇస్తూ ఉండడం, అలవిగాని హామీలన్నీ ఇచ్చి మోసం చేసి మళ్ళీ యూ టర్న్ తీసుకొని అబ్బే! నేను అలా అనలేదు ఓకే. అనడం. ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్‌లు ఇస్తామని అన్నారండి. నాదెండ్ల మనోహర్ ఓకే. జనసేనకు సంబంధించినటువంటి మంత్రే గదా! నాదెండ్ల మనోహర్ ఆయన అవును. స్పష్టంగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు చెప్పండి. మాకు ఈ హ్మ్. సంవత్సరం నుంచి 3 గ్యాస్ సిలిండర్‌లు ఇచ్చేది లేదు అని చెప్పాడా లేదా? ఓకే. చెప్పాడా లేదా? చెప్పాడు గదా! హ్మ్. చెప్పండి. అట్లాగే చెప్పండి. చెప్పండి. హ్మ్. నారా లోకేష్ మంత్రిగా ఆయన మంత్రివర్గ సహచరులందరూ కూర్చున్నటువంటి మంత్రి మండలి సాక్షిగా, శాసన మండలి సాక్షిగా ఆయన ఈ తల్లికి వందనం అనేది ఈ సంవత్సరం లేదు. వచ్చే సంవత్సరం నాడు ఇచ్చేటటువంటి అవకాశాన్ని చూస్తాం. అప్పటిదాకా రోడ్ మ్యాప్ ఏస్తాం. ఏందో రూట్ మ్యాప్ చేస్తాం అనుకుంటూ చెప్తున్నాడు తప్ప, ఈ తల్లికి వందనం అనేటటువంటి దాన్ని తల్లికి బొందనం అనేటటువంటి కార్యక్రమంగా మార్చేశారు గదా! తండ్రికి ఇంధనం అనే ఓకే. కార్యక్రమం అయితే బాగానే చేశారులే గానీ, తల్లికి బొందనం మాత్రం కార్యక్రమం గట్టిగా చేస్తున్నారనేది వాస్తవమా? కాదా? ఇప్పుడు డేటాదేముందండి. జగన్ గారు చాలా సింపుల్‌గా చెప్పేశారు. 43,00,000 మంది తల్లులు, 84,00,000 మంది పిల్లలు లబ్ధి పొందుతారు. దాంట్లో ఇంకా డేటా ఏముంటుంది? ఇప్పుడు మనిషికి ప్రతి స్త్రీకి 19 ఏళ్ళు నిండినటువంటి 18 ఏళ్ళు నుండి 19వ సంవత్సరంలోకి నిండినటువంటి ప్రతి స్త్రీకి 1500 నెలకి ఇస్తామన్నారు. దానికి డేటాతో పనేముందండి? ఎలక్టరల్ కార్డ్‌లో, ఓటర్ లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఓటరు దానికి ఎలిజిబుల్ అవుతారు గదా! ఇంకా దానిలో స్పష్టంగా మళ్ళీ ప్రత్యేకంగా రావాల్సినటువంటి డేటా ఏంటి? దానికి మళ్ళీ డేటా వెతకాలి. మేము అది చేయాలి, ఇది చేయాలి. అంటే ఈ తప్పించుకోవడానికి, మాయ మాటలు చెప్పడానికి, మోసపు మాటలు చెప్పడానికి
ఇది మహాకూటమో లేకపోతే ఎన్డీఏ కమ్యూనిటీ అనేటటువంటి ఎన్డీఏ కూటమి అనేటటువంటిది అసలు దాంట్లో ఏ విధమైనటువంటి పరిపాలనలో ఏ విధమైనటువంటి దైవికత లేనటువంటి అత్యంత దుర్మార్గమైన పాశవికమైన దయ్యాల గుంపు పరిపాలన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా అసలు ఎంత భయంకరంగా పరిపాలన చేస్తున్నారండి. రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ నాశనం అయిపోయాయి. ఒక్కొక్క నిమిషం అండి, శాంతి భద్రతలన్నీ నాశనం అయిపోయాయి, అరాచకాలు వెళ్ళిపోతున్నాయి, కొట్లాటలు హత్యలు ఎన్ని జరుగుతున్నాయి చూడండి. అసలు ఆంధ్రప్రదేశ్ ఒక రావణ కాష్టం లాగా ఒక నిత్య నిప్పుల కొలిమిలాగా మార్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిమ్మల్ని మీరే చెప్పండి. విస్మరించింది అన్నారు. మొట్టమొదటిగా ఏం విస్మరించింది ఏంటి? ఒకటి. రెండు, అసలు పరిపాలన అంటే మీ ఉద్దేశంలో కేవలం ఆ సంక్షేమ పథకాలు, ఏది తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు అవేనా? ఇంకా మీరేకి ఏమి ఉండదా అనేది ఖచ్చితంగా ఎవరైనా ప్రశ్నిస్తారు. ఇప్పుడు కంటిన్యూ చేయండి. రైట్, నేను చెప్తానండి. ఇప్పుడు విస్మరించింది అని అంటే తాము ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం అనేది విస్మరణ కాదేమో. అది మీరే ఒకసారి గుండె మెచ్చ చేసుకుని ఆలోచిస్తే తెలుస్తుంది. ఇప్పుడు తానిచ్చిన హామీలను చూసి తానే భయపడుతున్నాడంటే, నాకు అసలు సూపర్ 6 చూస్తే భయం వేస్తుంది అని అంటున్నాడు అని అంటే, చంద్రబాబు నాయుడు అంతటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి, నన్ను మించిన రాజకీయ నాయకుడు లేడని చెప్పుకునేటటువంటి ఒక రాజకీయ నాయకుడు తానిచ్చిన కేవలం 6 హామీలను చూసి తానే చుచ్చుపోసుకుంటున్నాడంటే, తానే భయపడుతున్నాడంటే, తానే అయ్యి బాబోయ్ నేను చెయ్యలేదు, ఆయన్నే భయపెట్టేలాగా మీ పరిపాలన చేశారని, ఆర్థిక వనరులన్నీ కొల్లగొట్టారని కదా అంటే. కాదు ప్రసాద్ గారు, ఆ 6 హామీలు మేమిచ్చి ఆయన అమలు చేయమంటున్నామా, లేకపోతే ఆయన ఇచ్చి ఆయన అమలు చేయడానికి భయపడుతున్నాడా? అది మీరు గమనించాలి కదా. అది మేమిచ్చి ఆయన్ని అమలు చేయమంటే మేము భయపెట్టినట్టు అవుతుంది. ఆయా శాఖల మీద సమీక్ష నిర్వహించినప్పుడు అప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. అది చూసిన తర్వాత షాక్ అయింది ఆయన ఇచ్చిన ఒకటి కాదు ప్రసాద్ గారు, మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఈ హామీలు ఇచ్చే నాటికి 6 ఈ సూపర్ 6 అనేటటువంటి హామీలు ఇచ్చే నాటికే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని, 14 లక్షల కోట్ల అప్పు ఉందని, అప్పటికే 15-16 లక్షల కోట్ల అప్పు చేసేసి ఆంధ్రప్రదేశ్ ని మరీ దారుణంగా దిగజార్చేశారని చెప్పి తెలిసి, అంటే ఆయన అప్పుడు తెలిసుండి కూడా హామీ ఇచ్చి నేను సంపద సృష్టించేస్తాను, నేను వెంటనే నా చేతిలో రాగానే మాయాదండం ఉంటుంది, నేను సంపద సృష్టించి అందరికి పేదలకు అందరికి పంచిపెట్టేస్తాను. మరి ఏదా సంపద సృష్టి చేయాలి గాని, ఇప్పుడు ఒక ప్రశ్న సూటిగా సమాధానం చెప్పండి ప్రసాద్ గారు. ఒక ప్రశ్న కాదు, మీ వైసీపీ వాళ్ళే ఒక ప్రశ్న కాదండి, ఎమ్మెల్యేనే కదా కేదిరెడ్డి గారు, ఒక ప్రశ్న కాదండి ఒక ప్రశ్న చెప్పండి. కాదండి, ఒక ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు తాను విడిచిపెట్టే నాటికి 2014-19 మధ్యలో తాను విడిచిపెట్టే నాటికి కేవలం ఖజానాలో 100 రూపాయలు మాత్రమే ఉంచి 60,000 కోట్ల రూపాయలు బాకీలుంచి భయంకరమైనటువంటి జీతాలు ఇవ్వాలంటే ఈ 8,000 కోట్ల అప్పు తీసుకొని వచ్చేస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను బాగు చేయగలం అని తనంతట తానుగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అంత భయంకరమైనటువంటి చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గమైనటువంటి దుస్థితిలోకి నెట్టివేసి పారిపోయినా గాని జగన్మోహన్ రెడ్డి ఏనాడు నా దగ్గర డబ్బులు లేవనలేదు. నవరత్నాలు ఇప్పుడు ఇచ్చింది వీళ్ళు ఇంకా 6 హామీలే ఇచ్చారేమో. జగన్మోహన్ రెడ్డి గారు 9 హామీలు ఇచ్చి 9 హామీలు అమలు చేయడానికి ఏ విధమైనటువంటి ఇటువంటి కుంటి సాకులు చెప్పడం గాని, ఇటువంటి అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం గాని, ఇలా ఆళ్ళ మీద వీళ్ళ మీద శ్వేత పత్రాలు అనుకుంటూ, రోత పత్రాలు అనుకుంటూ, వాత పత్రాలు అనుకుంటూ, కోత పత్రాలు అనుకుంటూ, ఇలాంటి చెత్త పత్రాలన్నీ రిలీజ్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద బుర్ర చల్లుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప, ఎదుటి వాళ్ళని డిఫెన్స్ లో పెట్టి వాళ్ళని ఏదో కాపాడుకునేటటువంటి స్కిన్ కాపాడుకునేటటువంటి పరిస్థితులు తెచ్చుకోవడం తప్ప మరొకటి కాదండి. మీరు అంటే విజ్ఞతతో ఆలోచించేటటువంటి ఏ సామాన్యుడైనా సరే ఒక్కటే చెప్పగలుగుతాడండి, పరిపాలనలో ఎంతగా విఫల్యమయ్యారు అనేటటువంటి దాన్ని ఎవరిని అడిగినా చెప్తారండి. మద్యం రేట్లు తగ్గిస్తానన్నారు, మద్యం ఎంతో బ్రహ్మాండమైనటువంటి నాణ్యమైన మద్యం ఇచ్చేస్తాం, మద్యం రేట్లు తగ్గిస్తానన్నారు, తగ్గించారా? స్త్రీలకు వినండి
కాదు నాయకులు ఇస్తున్నారని ఒప్పుకున్నారు. ఒకటే మందు బాటిల్ వేరే మీరు చేసింది. నేను మంచి ఆన్సర్ ఇస్తాను. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు కానీ నన్ను మాట్లాడమంటారా ఆయన మాట్లాడిస్తారా? వినండి మాట్లాడతారు. ఇప్పుడు ఆ బ్రాండ్లన్నింటికి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు ఏంటి అనేది అసెంబ్లీ సాక్షిగా వీడియోలు వేసి చూపించినా గానీ అది మేమే ఇచ్చాము అని అనడం అది సరైనటువంటిది కాదు. అది మీరు కూడా ఒకసారి సరి చేసుకోవాలని చెప్తున్నాను. రెండోది, స్త్రీల మీద ఇంత చిన్న ఇష్యూ జరిగినా గానీ అన్నారు సుమారు 500 మంది స్త్రీల మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఘాయిత్యాలు జరిగి 36 మర్డర్లు జరిగి 37 ఆత్మహత్యలు జరిగి సుమారు 500కు పైగా ప్రభుత్వ ఆస్తులు నష్టం చేసి 490కి పైగా రాష్ట్ర ప్రైవేట్ ఆస్తులను నష్టం చేసి 1000కి పైగా ఇటువంటి దుశ్చర్యలు కేవలం 50 రోజుల్లోనే. అంటే కనీసం ఒక రోజుకు 20 దుర్మార్గమైనటువంటి సంఘటనలతో రాక్షస ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే రాక్షస ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళని విమర్శించుకుంటా ఉంటారా? ఒకసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి. మేమేం అనట్లేదు. ప్రజలు అనేవాళ్ళు విఘ్నులు, వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ప్రజలు చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తారండి. ఎంత నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తారంటే నేను ఒక మాట చెప్తాను వినండి. ఒక సామాన్య మానవుడు నన్ను ఏమడిగాడు అనంటే, ఏమండి చంద్రబాబు నాయుడు గారు లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసేస్తోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేస్తుంది అని అంటున్నారు కదా, మరి ఈ రోజు ప్రతి మంగళవారం ఆర్బీఐ గేటు గుమ్మం ఎందుకు తొక్కుతున్నారు? ఆర్బీఐ గుమ్మం తెక్కి మరి ఆయన సంపద సృష్టించాలి కదా, అప్పులు ఎందుకు సృష్టిస్తున్నారు అని ఒక సామాన్య మానవుడు నన్ను ప్రశ్నించాడు అని అంటే ఒక సామాన్యుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించగలుగుతాడు అనేది చూడండి. ఇప్పుడు మంగళవారం అడిగారులే సార్, నన్ను అడిగారు చాలా మంది సామాన్యులు. నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకైనా అసలు ఆ పరిపాలన ఎక్కడ, ఈ పరిపాలన ఎక్కడ అని చెప్పి చాలా మంది అన్నారులే. కానీ అవన్నీ కాదండి. ఒక నిమిషం, వాళ్ళు మీరు ప్రసాద్ గారు ఒకవేళ మీరు మిమ్మల్ని అడిగినటువంటి ఆ చెత్త వెధవ లేదా మంచివాడు, ఈ మంచివాడు అనుకుంటే సార్ చెత్తోడు, మీతో మాట్లాడడం మంచోడు. సరే కానీ వినండి సార్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎట్లయ్యాడు అంటే, రాజశేఖర రెడ్డి గారికి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలా నిలబెట్టుకోగలిగాడో అంతకన్నా ఎక్కువ ఇచ్చిన హామీని ఇవ్వని హామీని కూడా చేసినటువంటి ధీరోదాత్తమైనటువంటి పాలన అందించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్పవాడు అనేటట్టు వినండి సార్, మిమ్మల్ని అడిగిన వాడు మంచివాడు అయితే రాజశేఖర రెడ్డి కన్నా గొప్పవాడు మంచివాడు అనే ఉద్దేశంతో అడుగుంటాడు. వాడికైనా పిచ్చోడో చెడ్డోడో అయి ఉంటే వాడి కళ్ళు కాకులు దొబ్బేసినాయేమో మరి నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడు వినండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడు లేని 3 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు ఎలా ప్రారంభించాయి, 5 మెడికల్ కాలేజీలు ఎలా ప్రారంభం చేశారు, 4 షిప్పింగ్ హార్బర్లు ఎలా అయినాయి, 6 ఫిషింగ్ హార్బర్లు ఎలా అయినాయి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చోటు చేసుకున్నాయి, ఏనాడు పేదవాడి ఇంటికి తీసుకెళ్లి ఇవ్వనటువంటి పెన్షన్లు ఇంటింటికి ఎలా వచ్చాయి, ఏనాడు హోమ్ డెలివరీ ఎలా జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాడు తెలుసు. కాబట్టి ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరగలేదు అని అన్నాడంటే వాడి కళ్ళు కాకులన్నా తినుండాలి, లేకపోతే వాడు దుర్మార్గుడైనా అయి ఉండాలి అనేది మాత్రం ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. కాదు అన్ని జరిగినాయి, దాడులు కూడా జరిగినాయి. కానీ మీరు పరిపాలనలోకి రాగానే మొట్టమొదటిగా మీరు చేసిన కార్యాచరణ ప్రజా ఆ విధంగా ఇక్కడేం జరగలేదు. సరే మీరు మరలా వస్తాను. జనసేన పార్టీ అధికార ప్రతినిధి హేమ్ కుమార్ గారు ఉన్నారు. హేమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. చాలా పొద్దున నాకు మంచి యాక్చువల్ గా నేను అనకూడదేమో, వాళ్ళు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను మాట్లాడకూడదేమో, మంచి కామెడీ బిట్టు పెట్టారండి. రాష్ట్రం ఎక్కడో అభివృద్ధి చెందిపోయిందంట. ఎక్కడ చెందిందండి? మరో రావణ కాష్ట చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉండేదానికి కూడా అర్హత లేదండి. ఒకటి. రెండోది, తను చెప్పాడు మన వైసీపీ అతను
చంద్రబాబు 2014 నుంచి 2019కి 100 రూపాయలు ఖజానాలో పెట్టిపోయాడంట. కనీసం అదన్నా చెప్పు, ఒప్పుకున్నందుకు సంతోషపడాలా. థ్యాంక్స్ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం దాదాపు 13 లక్షల కోట్లు అప్పులు చేసి అప్పులు చిట్టా పెట్టేసిపోయారు. 100 రూపాయలు కూడా పెట్టుకున్నా అప్పులు చిట్టా పెట్టిపోయారు. నువ్వు దాన్ని కన్వీనియంట్ గా పక్కన పెట్టి నేను ఒప్పుకున్నానని చెప్తాను. నా వ్యాఖ్యలను మీరు విపక్షం నా వ్యాఖ్యలను వక్రీకరిస్తే నేను మాట్లాడాల్సి వస్తుంది. మీకు చాలాసేపు టైం ఇచ్చారు. నువ్వు మాట్లాడిన మాటలు మొత్తం అంతా వక్రీకరించాల్సిన మాటలే కానీ నువ్వు ఆగపా కాసేపు గారు మీరు కంట్రోల్ చేయాలా. నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసినా మళ్ళీ నేను డిబేట్ కూడా నేను ఖచ్చితంగా అంత కరెక్ట్గా పోదైతే కాదు. జయగర్ గారు మీరు మరలా ఇంటరప్ట్ చేస్తే మాత్రం మ్యూట్ లో పెట్టాల్సి వస్తుంది. దయచేసి అంతా తీసుకోవద్దు ప్లీజ్. హేమ్ కుమార్ గారు మాట్లాడు సార్. ఇప్పుడు తను చెప్పాడండి శ్రీలంక అనే సొల్యూషన్. శ్రీలంక కాదండి, శ్రీలంక ఎంతో కొంత పర్వాలేదండి. అదొక దేశం ఉందండి, దాన్ని మారుమూల ఖచ్చితంగా అంతంత మనం డబ్బులు ఇచ్చామంటే ₹1 ఇచ్చామంటే దాదాపు వాళ్ళు ఒక ₹150 ఇస్తారు. అలాంటి దేశం, దాన్ని నేను కరెక్ట్ గా నాట్ ఎగ్జాక్ట్లీ, అలాంటి దేశం అంతకంటే ఘోరంగా చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అతను నిజంగా ఈ రాష్ట్రంలో పాలన ఎలా ఉందంటే గతంలో చేసింది 50 రోజుల్లో వాళ్ళకి నిర్ధారణ కావాలంట. 50 మంటలు జరిగినాయంట, మహిళలు అపహరించారంట. దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు 3000 మంది మహిళల్ని అపహరించకపోతే దాని మీద ఎటువంటి చట్టం తీసుకోలేదు. రాగానే ఈ రోజు 2వ తేదీ అండి, ఈ రోజు 2వ తేదీ కాదు. ఈ వ్యాఖ్యలు చేయడానికి కనీసం అంటే కనీసం సిగ్గుండాలి. పార్లమెంట్ లో కాదండి, పార్లమెంట్ లో సమాధానం చెప్పారు. పార్లమెంట్ లో ఏ విధమైనటువంటి మిస్సింగ్ కేసులు జరగలేదని, అవి కేవలం 467 మాత్రమేనని పార్లమెంట్ లో చెప్పిన సమాధానాన్ని కూడా వీళ్ళు వక్రీకరించుకుంటూ మాట్లాడుతున్నారంటే వీళ్ళకి కనీసమైనటువంటి పరిజ్ఞానం, కనీసమైన అవగాహన ఉండాలంటున్నా. కనీస అవగాహన ఉండాలంటున్నా. మీరు మాట్లాడి కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడతాను నేను. ఊరికి మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు, మధ్యలో డిస్టర్బ్ చేయకూడదండి. రాష్ట్రాన్ని రావణ కాస్త చేసి నిరుద్యోగులకి యువతకి భవిష్యత్తు లేకుండా చేసిన వీళ్ళు మాట్లాడేదానికి వీళ్ళకి అర్హత ఉందా? ఒకటే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చిన 50 రోజుల్లో ప్రభుత్వం వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకోవాలంట. 50 రోజుల్లో చేసిన పరిస్థితి చెప్తున్నా చూడండి. ఇంతకుముందు 2 పింఛన్లు ఇచ్చామండి, సక్సెస్ఫుల్లీ 2 పింఛన్లు ఇచ్చినాం. నిన్నటికి 98% కంప్లీట్ చేసాం పింఛన్లు కూడా. ఈ అమ్మఒడి ఏదైతే అమ్మఒడి అని చెప్పారో వాళ్ళు, దాన్ని వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి మొత్తం అందరికి ఇచ్చుకుంటా ఉంటే దాన్ని అన్ని వెరిఫై చేస్తున్నాం, ఎవరనేసరి నిజమైన లబ్ధిదారులకి అందేలాగా చెందాలనేసరి మేము డేటా చూస్తున్నాం, సేకరిస్తున్నాం, చేస్తాం. దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. 50 రోజుల్లో నీళ్ళు అన్ని డీటెయిల్స్ కావాలంటే అంత అద్భుత కల్పన అయితే ఖచ్చితంగా కాదు. వీళ్ళు చెప్పిన మాయాజాలం మంత్రాజాలం వేసినా కూడా ఖచ్చితంగా 50 రోజుల్లో చేయలేము. మేము డేటా తీస్తున్నాము, ఆ డేటా వస్తుంది, దాని తగ్గట్టు ఖచ్చితంగా ఇస్తాము. ప్రతి సంవత్సరం అమ్మ ఒడి ఏ నెలలో ఇస్తున్నారు ఒకసారి డీటెయిల్ వాళ్ళని చెప్పండి. అదే విధంగా సిలిండర్ చెప్పారు, మా నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, జనసేన పార్టీ నుంచి మా నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. మేము డేటా తీసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులకి అందజేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇలాంటి మాటలు అప్పులు వీళ్ళు చెప్తున్నాడు, అతను చెప్తున్నాడు రాష్ట్రం మహా అభివృద్ధి చెందిందంట. ఏం చెందిందంటే ఒక రోడ్డు సరిగ్గా రాష్ట్రంలో, ఒక్క పాలన సరిగ్గా, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతెంత మంది వాళ్ళ పాలన ప్రజలు ఎంత విసిగి వేదారిపోతే 11 సీట్లు వచ్చాయి చెప్పండి. అంత విసిగి వేదారిపోయారు ప్రజలు. ఇంకా నా దగ్గర కాదు, ఇంతకుముందు చెప్పాడు వాడెవడో కళ్ళు కాకులు ఎత్తుకున్నాడు. మాట్లాడతారా మీరు? వీళ్ళకి పాలన తెలిసింది. ఏ రోజైతే అధికారంలో 2019 అధికారంలో వచ్చిన రోజు ఫస్ట్ రోజు కరకట్ట ప్రజా దర్బార్ని కూల్చారు. వీళ్ళ పాలనే కూల్చంతో స్టార్ట్ చేసిన వీళ్ళు కూడా మాట్లాడే హక్కు ఉందా వీళ్ళకి? ఓటుగా మాటలు ఎదిరి దబాయించడము, మోసం, దందా ఇవన్నీ చేసేది వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడే అర్హత అయితే లేదు. ఇంకొకసారి మాత్రం 50 రోజులే మాది అయ్యింది. 100 రోజుల పాలనలో కంప్లీట్ మీతోనే మేము డిబేట్కి వస్తా. 100 రోజుల పాలనలో చూడండి మేము చెప్పిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి లేదు చూడండి. సుగాలి ప్రీతి అండి, పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ గారికి
పిలిపించారు, వాళ్ళు వచ్చారు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తున్నాం, అర్థమైనా? ఇంకొక చోట ముంబైలో ఒక అమ్మాయి, ముంబైలో 9 నెలలు అయిందండి వీళ్ళ పాలనలోనే ఒక అమ్మాయి అపహరణ పోతే ఆ కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారితో డిఐజీ గారితో మాట్లాడి ఆ అమ్మాయిని పాలన వచ్చిన మొట్టమొదటి అమ్మాయిని తెప్పించారు. ముంబైలో ఉంటే ఎక్కడో చూసుకుంటే. ఇవన్నీ వాస్తవాలండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కనీసం రెస్ట్ తీసుకోకుండా ఆయన పాలన చేస్తున్నారంటే ప్రతి ఎమ్మెల్యేకి ఒక్కొక్క శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా మీరు ఒక్కొక్క రోజు మా షెడ్యూల్ చూడండి. 2వ తేదీ నుంచి దాదాపు 10వ తేదీ వరకు ఎవరైనా ప్రజా సమస్యలు ఉంటే నేరుగా మా పార్టీ మంగళగిరి మా పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి ఏమేం ప్రాబ్లం ఉందో వాళ్ళు చెప్పారంటే ఇమ్మీడియట్ గా చేస్తున్నాం అని కూడా చెప్పారు. తిరుపతిలో గంజాయి ముఠ ఏది వీళ్ళు అమ్మిన గంజాయి ఇంకా కూడా పోలే, ఎక్కడుంది గంజాయి కూడా తెలియట్లేదు, ఇంకా ఎక్కడెక్కడ దాచిపెట్టారండి. వీళ్ళ గంజాయి ముఠాన్ని పట్టించుకోమని చెప్పని, పట్టుకోమని చెప్పని అప్పటికప్పుడు గంజాయి ముఠాన్ని అప్పటికప్పటికి పట్టుకోమని ఎస్పీ గారికి ఫోన్ చేసి, డైరెక్ట్ గా ఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడారు. అప్పటికప్పటికే గంజాయి ముఠాన్ని పట్టుకోమని ఇమ్మీడియట్ గా నా ముందరే నేను ఉన్న ఏరియాలోనే తిరుపతిలో అప్పటికప్పుడు పోలీసులు వచ్చి అన్న ఇక్కడ ఎవరో గంజాయి ముఠ అన్నారు, పలానా చోటని సార్ నేను తీసుకెళ్లి చూపించా. ఇక్కడ తిరుగుతున్నారు ఈ పిల్లకాయలు గంజాయి తాగి రోడ్ లో పోయే వచ్చే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తా, వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, దీని మీద కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలని సరే నేను చెప్పాను. పాలన మేము ప్రజాక్షేత్రంలో ప్రజలకి న్యాయం చేయడానికి పాలిస్తామే తప్పితే మీలాగా దాచుకోవడం మాకు తెలియదు. ఇంతవరకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 1,00,000 కోట్లు దోచేశాడని సరే జగన్ ని 16 నెలలు జైల్లో పెట్టింది వాస్తవం కాదా? ఇప్పుడు ఇతనే అధికారంలోకి వస్తే ఎంత దోచేశాడు తెలుసా? లెక్కలు తీస్తున్నాం, మేము మొత్తం లెక్కలు తీస్తున్నాం, అన్ని బయటకు వస్తాయి. వీళ్ళని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జైలు సరిపో, వీళ్ళంతా బొక్కలు వేయడానికి. జగన్ గారికి ఆల్రెడీ చెంచల్ కూడా జైలు రెడీ అయిపోయింది. మిగిలిన వైసీపీ నాయకులు ఎవరెవరైతే తప్పులు చేశారో మొత్తం అందరికీ కూడా జైలు రెడీగా ఉన్నాయి, వస్తాయి. మీరు ఓపిక పట్టండి, అర్థమైందా? ఊరికే లేనిపోని మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు. దబాయించడము బుకాయించడము కాదు. పాలన ఎలా చేయాలనేసరి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఒక్క ఛాన్స్ అంటేనే ఎవరు జగన్ ఒక్క ఛాన్స్ అంటేనే పాలనలోకి వచ్చే ఏదో పొడి చేస్తాడు, చింపేస్తాడు అనుకున్నా. కానీ రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తాడని ఎవరు అనుకోలే, అర్థమైందా? ఈ రోజు పాలన 50 రోజు పాలనలో 2 పింఛన్లు ఇచ్చామంటే 100% కంప్లీట్ చేసండి. లాస్ట్ నిన్నటితో 1వ తేదీ, ఈ రోజు 2వ తేదీ, అర్థమైందా? 98% కంప్లీట్ అయింది. తెలుసా ఊర్లో లేకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు 58 నెలలు ఇచ్చాం పెన్షన్లు. అరే బాబు 50 నెలలు ఇచ్చారు, 13 లక్షల కోట్లు అప్పులు చేశారు మీరు. 50 నెలలు ఇచ్చారు, 13 లక్షల కోట్లు అప్పులు చేశారు మీరు అప్పులు పెట్టిపోయారు. గతంలో అండి నేను ఇదే విధంగా వేరే డిబేట్ లో మాట్లాడానండి. నేను ఒకటే చెప్తున్నాను చూడండి. అతను ఏం చెప్పంటే వైసీపీ నాయకుడు చంద్రమౌళి మీ వాయిస్ పోయింది సార్ హేమ్ కుమార్ గారు. సరే, చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, మరలా వస్తాను నేను. చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ హేమ్ కుమార్ గారు మీది చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. నేను టీడీపీ అధికార ప్రతినిధితో మాట్లాడి మరలా వస్తానండి. మీది మ్యూట్ లో ఉంది సార్. ఒక నిమిషం. లే 2,50,000 కోట్లు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాము ప్రజలకి అని చెప్పారు. ఓకే, ఒప్పుకుంటాం. మిగిలిన 13 లక్షల్లో 2,50,000 కోట్ల మిగిలిన డబ్బు మీరు తొక్కేశారా? ఏమైంది? దాన్ని సెజవుతుంది ప్రతిసారి అడుగుతున్నాను మిమ్మల్ని. శ్వేతపత్రం ఇవ్వలేని మీరు కూడా పాలన గురించి మాట్లాడారనుకోండి, అర్హత లేని వ్యక్తులు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు బయట పెట్టండి సార్. రైట్, ఖచ్చితంగా నేను మా అధికారంలో ఉన్న వాళ్ళకే చెప్పాము, శ్వేతపత్రం ఇమ్మని చెప్పాము, శ్వేతపత్రం ఇస్తారు. ఎక్కడెక్కడ ఇప్పటికే మేము ఆల్రెడీ అప్పులు ఎవరెవరు ఎక్కడెక్కడ అప్పులు చేశారు మొత్తం బయట పెట్టేసాం ఆల్రెడీ. మొత్తం వీళ్ళందరినీ మరలా వస్తాను సార్. చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు అన్ని విస్మరించారంట, విధ్వంసాలు చేశారంట, లా అండ్ ఆర్డర్ లేదు, ఏంటండి 50 రోజుల పరిపాలన మీకు ప్రజలు అంత మ్యాండేటరీ ఇస్తే ఇదే పరిపాలన చేసేది? వైసీపీ అధికార ప్రతినిధి జగన్ బాబు గారు చెప్పింది ఇదే, చెప్పండి. ఏం చేస్తాం సార్? ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో మనకు అది కనపడతా ఉంటది, మనం ఏదైతే కోరుకుంటామో మనకు అది వస్తుంది. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అదంతా కూడా ప్రజలు ఇచ్చారు కాబట్టి పాపం దాంట్లోంచి బయటికి రాలేక ఏం మాట్లాడాలో తెలియక ఏం చేయాలో తెలియక ఆ రకమైనటువంటి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతారు. జనరల్ గా ఏంటంటే వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ట్రైనింగ్ క్లాసులు ఏమైనా సపరేట్ గా పెడతారో లేకపోతే అదే విషయమో తెలియదు కానండి,
ఎవరు మాట్లాడి నేను కంటిన్యూ చాలా డిబేట్ లో చూస్తున్నారు, ఒకటే స్క్రిప్ట్ అందరూ మాట్లాడతారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తా నవ్వు వస్తా ఉంటది. మరి ఎందుకో తెలియదు అది అసలు వాస్తవానికి బహు దూరంగా. ఒకే ఒక నిమిషం ప్రసాద్ గారు, ఒకే ఒక నిమిషం. నేను యాక్చువల్ గా వచ్చి డిబేట్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరైతే యాంకర్ ఉన్నారో, ఎవరైతే ఛానల్ ఉన్నారో, మన ప్యానెల్లో ఉన్న మిత్రులు కూడా నమస్కారం చెప్పి నేను స్టార్ట్ చేయడం నాకు అలవాటు. కానీ ఇతను ఎవడైతే మాట్లాడాడో అసలు కనీసం వేరే విధంగా వాళ్ళకి సమాధానం ఇమ్మీడియట్ గా చెప్పాల్సి వచ్చి నేను మాట్లాడాను, కానీ ఆ విధంగా మాట్లాడడం వాళ్ళని కూడా మీరు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న మిత్రులకి ప్రసాద్ గారు మీకు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రైట్ రైట్, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు జనరల్ గా ఆయన చెప్పినట్టే మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మన వీక్షకులకి అందరికి నమస్కారాలు తెలియజేస్తూ, ఎవరైనా జనరల్ గా అంటే ప్రజా తీర్పు వచ్చినప్పుడు మ్యాండేట్ వచ్చినప్పుడు అందులోని అధికారంలో అప్పటిదాకుండా అధికారం కోల్పోయిన వాళ్ళు కానీ, లేకపోతే అధికారం కోసం ప్రయత్నం చేసి ఓడిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఏం చెప్తారంటే ప్రెస్ మీట్ పెట్టి మేము చాలా శ్రమించాము, లేకపోతే చాలా కష్టపడ్డాము, కానీ తీర్పు కొంత డిఫరెంట్ గా వచ్చింది, దీన్ని మేము సమీక్షించుకుంటాము, గెలిచిన వాళ్ళకి అభినందనలు, ఏంటి మేము ఎందుకు ఓడిపోయాం, మా లోపాలు ఎక్కడ జరిగింది, ఎందుకు మాకు ఓటమి వచ్చింది అనేది మేము పార్టీ అంతర్గతంగా విశ్లేషణ చేసుకుంటాం. అలాగే ప్రభుత్వానికి ఒక 3 నెలలు 6 నెలలు టైం ఇస్తాము, తర్వాత సరిగ్గా పరిపాలన చేయకపోతే ప్రజల పక్షం పోరాడతామని చెప్తారు ఎవరైనా. కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఓ చీఫ్ మినిస్టర్ గా అప్పటిదాకా చేసి 151 మ్యాండేట్ వస్తే అసలు మామూలుగా కూడా ఎవరైనా సరే ఏమనుకున్నాం అంటే ఎంత పోరాటం చేస్తున్నా, ఇంత పోరాటం చేస్తా ఉన్నాం, 151 సీట్లని ఢీకొట్టి అధికారాన్ని తెచ్చాలంటే మామూలు విషయం కాదు, చాలా కష్టపడాలా, ప్రజల్లోకి చాలా చొచ్చిపోవాలని రోజు మేము పనిచేసేటోళ్ళం. అలాంటిది ప్రజలందరూ కూడా, మన ప్రజలు చాలా తెలివికల, తెలంగాణ మాదిరిగా రోడ్లకి ధర్నాలు ఉద్యమాలు చేయరు, ఏమన్నా అనుకుంటారో మైండ్ లో పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు బాగా బటన్ నొక్కుతారు. వాళ్ళు కూడా చాలా తెలుగుగా బిహేవ్ చేస్తారు. అట్లాంటిది 151 సీట్లు వచ్చినటువంటి ప్రభుత్వానికి మధ్యలో 5 బీకేసి 11 మిగిల్చి దాన్ని మించి 164 ఇవ్వటం అంటే మామూలు విషయం కదండి. వాస్తవంగా ప్రజాస్వామ్యానికి ఇలాంటి విజయాలు కూడా చాలా ప్రమాదకరమే. ఎందుకంటే ప్రశ్నించే గొంతు లేకపోతే ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది, ఏం జరుగుతున్నా కూడా చెప్పేవాడు ఉండడు. కాబట్టి మనం ఏం చేస్తే అదే రైట్ అనుకుంటాం, అది అతనికి అదే జరిగింది. ఆ జరిగిన క్రమంలో కనీసం అతను ప్రెస్ మీట్ పెట్టి నేను డబ్బులు నొక్కా, బట్టలు నొక్కా, ఈ డబ్బులన్నీ ఎడిపోయినాయి, అవతాతల ప్రేమ ఆడబోయింది అంటే ప్రజలను కించపరిచే విధంగా ఆయన మాట్లాడిన తీరు. తర్వాత నెంబర్ ఆఫ్ డిబేట్స్ నేను అటెండ్ అవుతున్నప్పుడు వీళ్ళు మాట్లాడేది కూడా అదే మాట్లాడుతున్నారు. ఆ విజయం ఎలాగొచ్చిందో మాకు తెలుసు, దొంగ విజయం, లేకపోతే మేము డబ్బులు ఇచ్చాం, మాకు అంటే ప్రజా తీర్పుని కూడా కనీసం గౌరవించలేని వాళ్ళు ఏం పార్టీలో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఒకటే. రెండోది, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా చేతుల్లో మంత్రదండం ఉండదు, ఓం భీం పట్ స్వాహ అని ఇలా అనగానే అన్ని ఒకేసారి సినిమాల్లో చూపించినట్టు ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏముండవు. 1 by 1 సెట్ చేసుకుంటూ రావాలి. మీరు చూస్తే 50 రోజుల్లోనే ఇప్పుడు మెగా డిఎస్సి అన్నాం అన్నట్టుగానే నోటిఫికేషన్ దానికి సంబంధించి క్లియర్ చేసాం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు అని చెప్పినాం అన్నట్టుగానే రద్దు చేసినాం, అదేవిధంగా కొత్త పాస్ పుస్తకాలు కూడా ప్రిపేర్ చేసినాం. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రెవెన్యూ సమీక్షలో పెట్టి బుక్ మోడల్ కూడా ఇవ్వటం జరిగింది. దాంతో పాటుగా ఇసుక సంబంధించింది కూడా ఫ్రీ పాలసీ తీసుకొచ్చాం, దాని మీద గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించి దాదాపు మరి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలకి మొన్న మీటింగ్ అయిందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఏదైతే అన్న క్యాంటీన్ లో ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి గైడ్ లైన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో వీళ్ళు చెప్పినట్టు మాదిరిగా ఏదో పెంచుకుంటా పోతానని 5 సంవత్సరాల పాటుకి 3,000 చేయకుండా అన్నమాట ప్రకారం ఫస్ట్ మంత్ ప్రీవియస్ ఎలక్షన్ కోడ్ 3 months కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. వెరీ నెక్స్ట్ మంత్ ఇమ్మీడియట్ గా 4,000 వాలంటీర్లతోటి దాదాపు మరి నెల వచ్చేసరికి 150 కోట్లు 140 కోట్లు వాలంటీర్లు శాలరీస్ ఉండే. అలాంటిది వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా వాలంటీర్లు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ డే స్ట్రైక్ రేటు కేవలం 85% ఉండేది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది. వితౌట్ వాలంటీర్స్ కూడా ఈరోజు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని మా పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ డేనే 95-96 స్ట్రైక్ రేట్ తోటి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందంటే అది విజయం కాకపోతే ఏమంటారండి, అది చేయడం కాకపోతే ఏమంటారు? అదే విధంగా ఏదైతే ఉద్యోగస్తులు 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా 1వ తారీఖు జీతాలు పడాల, పోయిన మంత్ కానీ ఈ నెల కానీ 1వ తారీఖు జీతాలు పడితే ఉద్యోగస్తులు ఐ క్రెడిట్ ఐ రిసీవ్డ్ మై శాలరీ ఫస్ట్ డేట్ అని చెప్పిన వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు, పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. ఇవేవి కనపడకపోతే ఎట్లా అండి? ఇప్పుడు ఏదైనా కూడా మీరు చేసినటువంటి విధ్వంసం మొన్న 5 శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఫైనాన్స్ మీద కానీ, ఎక్సైజ్ మీద కానీ, మిగతా వాటి మీద కానీ శ్వేతపత్రం రిలీజ్ చేశారు. చేసినప్పుడు ఆ జరుగుతున్నటువంటి దాని మీద మీరు అసెంబ్లీలో పోయి మిమ్మల్ని 11 మందిని ఎందుకు గెలిపించారు? మీరు గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి పోయి ఏమిటి జరిగింది, ఏమిటి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడుతున్నాడా నిజాలే చెప్తున్నాడా, శ్వేతపత్రాలు అబద్ధం ఉందా నిజం ఉందా, ఒకవేళ అబద్ధం ఉంటే ఏమిటి మీది నిజం, లేకపోతే నిజం అయితే ఏమిటి దాన్ని సెట్ చేయాల్సింది, ఏమిటి మీ వెర్షనం, అది మాట్లాడడం మానేసి 39 మంది చనిపోయారు, చంపేశారని చెప్పారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చాలా క్లియర్ కట్ గా చెప్పినాడు. 39 మంది పేర్లు ఇవ్వయా అని చెప్పాడు. శాసనసభలో మీడియా అంతా చూస్తుండగా ఛాలెంజ్ ఇస్తున్నాడు. సరే 36 పేర్లు ఇవ్వమంటున్నాడు. పేర్లు ఇవ్వమంటే ఆ పేర్లు చెప్పరు. కనీసం వీళ్ళు 36 మంది చనిపోయారు అన్నారుగా, ఏ ఒక్కరి దగ్గరికైనా పరామర్శ కన్నా పోయినటువంటి చరిత్ర ఉందండి? వీళ్ళు ఎక్కడ పోయారండి పరామర్శకి? ఒక దేశం అంతా నివ్వెరపోయేలాంటి ఘటన ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ బద్దలు కొట్టాడో దాని దగ్గరికి పోయాడు, ఆయన దగ్గరికి పోయాడు జైలుకి. మరి ఇలాంటి చరిత్ర ఉన్న వాళ్ళు, ఇలాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు వీళ్ళు ఈ రకంగా అంటే నెల రోజులకే 164 సీట్లతో హ్యూజ్ మ్యాండేట్ వచ్చిన అదే అండి 164 సీట్లకు సంబంధించిన ఎల్లి కూడా ఏం మాట్లాడాడు చూసాం కదండి. మీడియా ప్రసాద్ గారు మీడియాతో ఏం మాట్లాడాడు? బీపీ వచ్చి ఈవీఎం మిషన్ బద్దలు కొట్టాడా? ఏంటండి ఆ మాటలు ఏంటి? ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి అలాంటి మాటలు మీడియాతో మాట్లాడతాడా? సరే ఆయన మానసిక స్థితి ఎట్లా ఉందనేది రాష్ట్రం అంతా అర్థమైంది కాబట్టి తిరస్కరించారు. సరే అదే అంటున్నాను. అయితే నేనేమంటానంటే మనల్ని 164 సీట్లతోనే ఒక పార్టీని, ఒక కూటమిని, ప్రభుత్వాన్ని ప్రజలు తీర్పిచ్చినప్పుడు నెల రోజులకే రాష్ట్రపతి పాలన అడుగుతా ఉన్నావంటే అరే ఎంత దుర్మార్గం. ఇప్పుడు నువ్వే అన్నావు అసెంబ్లీ సాక్షిగా ఓ రికార్డు ఏమని, చంద్రబాబు నాయుడు నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేస్తాను, నీ దగ్గర ఉన్న ఒక 5-6 లాక్కుంటే నీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను. నేను అనేది పదవీకాంక్ష, ఎంతటి పదవీకాంక్ష అనేది అది ఉంటుంది సార్. రాజకీయ నాయకులు ఎవరికైనా సరే పదవీకాంక్ష. అలాగే పోలవరం పర్యటన పెట్టారు, సెంట్రల్ మినిస్టర్లు కలిశారు. మరలా ఏదైతే కుంగిపోయినటువంటి ఆ యొక్క గైడ్ బండను కానీ, డయాఫ్రమ్ వాల్ కానీ మరలా రీకన్స్ట్రక్షన్ చేయడానికి మరలా నిధులు తీసుకురావడం జరిగింది. అమరావతి 15,000 కోట్ల రూపాయలు నిధులు సాధించడం జరిగింది. పోలవరాన్ని రికార్డు స్థాయిలో మేమే కంప్లీట్ చేస్తామని సెంట్రల్ నుంచి ఒక స్పష్టమైన హామీ తీసుకురావడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి పనులన్నీ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏంటి సార్ పనులు కాదంటారా? నాకు అదే విధంగా అట్లా ఏమిటి జరగలేదో చెప్పంటున్నాను. నేను ఇచ్చినటువంటి హామీల్లో ఏమిటి జరగలేదు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. ఇంకా అన్న లాస్ట్ పాయింట్ అన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే గత 5 ఏళ్లలో ఇంటర్మీడియట్ కి కనీసం టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, అకాడమిక్ బుక్స్ ఇవ్వకుండా ఆపేశారో, నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత, హెచ్ఆర్డి మంత్రి అయిన తర్వాత మొన్న దాదాపు 10 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసి వాళ్ళకి అకాడమీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, మిడ్ డే మీల్స్ ఏదైతే క్యాన్సిల్ చేశారో అవి కూడా ఇవ్వడానికి గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఏమంటారు అనేది ఒకసారి మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను అన్న. రైట్ నేను మరలా వస్తానండి. అంకమరావు గారు గుడ్ మార్నింగ్ సార్. సారీ అండి కొంచెం మిమ్మల్ని లాంగ్ వెయిటింగ్ లో ఉంచినందుకు. పర్లేదు. నమస్తే అండి ప్రసాద్ గారు, మీకు ఆదాం ప్రసార మాధ్యమం యాజమాన్యానికి, ఈరోజు ఈ చర్చా వేదికలో పాల్గొన్న ముగ్గురు ప్రతినిధులకు కూడా ముందుగా, వీక్షకులందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ కూటమి అధికారంలోకి వచ్చి 52వ రోజు. 4వ తారీఖు ఫలితాలు వచ్చినాయి. 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఆగస్టు 2వ తారీఖు. ఈ రోజు ఇందాక వారు చెప్పినట్టుగా కూడా సామాజిక పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తుల జీతాలకు సంబంధించింది కావచ్చు, విశ్రాంత ఉద్యోగులకి పెన్షన్లు కావచ్చు, సజావుగా పాపం వాళ్ళు గతంలో లాగా కాకుండా 1వ తారీఖు 2వ తారీఖుల్లోనే వాళ్ళకి అందించడం అనేది తెలుగుదేశం కూటమి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. దాంట్లో వాళ్ళని అభినందించాలి. ఇందాక వాళ్ళు వాగ్వివాదం చేసుకుంటూ కొన్ని విషయాలు మాత్రం బహిర్గతం చేస్తున్నారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలో ఉండగా అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం, రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి చేతికి అప్పచెప్పిన తర్వాత ఏం జరిగింది అని చెప్పని ఒకసారి కనుక తీసుకుంటా ఉంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. దివంగత గౌతమ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రి గారు, శాసనసభ సాక్షిగా 5,13,000 మందికి ప్రభుత్వ పరంగా కావచ్చు, లేకపోతే స్వతంత్ర సంస్థలకు కావచ్చు,
ఉద్యోగాలు దొరికినాయి అని చెప్పని శాసనసభ సాక్షిగా చెప్పారండి. ఇది మీరు నేను చెప్పింది కాదు, శాసనసభ సాక్షిగా చెప్పారు. అలాగే 37 మంది డిఎస్పీలు అంటే సిఐలు డిఎస్పీలుగా ప్రమోషన్ చేస్తే 33 మంది కమ్మవారు ఉన్నారు అని చెప్పని ఎన్నికలకు ముందు రోజు ఘంటాపథంగా చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు కావచ్చు, ఉపనాయకుడు కావచ్చు, లేదంటే వాళ్ళందరూ కూడా ప్రచారం చేసిన దానికి వాళ్ళే హోంమంత్రి గారు సుచరిత గారు చాలా స్పష్టంగా ఇద్దరు మాత్రమే కమ్మ వాళ్ళు ఉన్నారు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇక గతంలో జరిగినటువంటి అమరావతి, ముఖ్యంగా అమరావతి పోలవరం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలండి. ఈ రెండు గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, అమరావతి గనక 80% 90% పూర్తయినటువంటి ఆ గృహాలు గనక సంపూర్ణంగా పూర్తి చేసి ఉద్యోగస్తులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడే నివాసం ఉన్నట్టయితే ఈ రోజు అద్దెలు కట్టే పని లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఉండేది. ఈ 5 సంవత్సరాలలో చేసిన దానికి గాను ఆ చెట్లు కొట్టేయడానికి ఈ రోజు ఎదురు డబ్బులు పెట్టాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడిపోయింది. అమరావతిలో ఆ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు గనక కొనసాగింపు జరిగినట్లయితే రాష్ట్రానికి ఆదాయం కూడా చేకూరేదండి. ముఖ్యంగా పోలవరం గనక వాళ్ళు అనుకున్నట్టుగా 2021 నాటికి గనక పూర్తి చేసి ఇచ్చినట్లయితే విద్యుత్తు 60 పైసలకే ప్రజలకు అంది, ప్రజలకి రాష్ట్రానికి కూడా చాలా ఉపయోగం జరిగి ఉండేది. అలాగే సంపూర్ణంగా నీరు, ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే పట్టిసీమ దండగా అని చెప్పని ఆ రోజు మాట్లాడుకున్నారు. సరే, రాజకీయంగా వైరు పక్షాల గురించి ఎవరు ప్రశంసించరు, ఈ రోజు అలా ఉంది. మంచి చేసినా కూడా ప్రశంసించే పరిస్థితి లేదు కాబట్టి పట్టిసీమనే ఒట్టిసీమ అన్నారు, నానా రకాలుగా యాగి చేశారు. నేను స్పష్టంగా చెబుతున్నానండి, 1,20,000 ఎకరాల సాగు అందిందండి పట్టిసీమ ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతానికి. దాంట్లో ఉన్న విశిష్టత కూడా చెబుతానండి. పట్టిసీమ ద్వారా నీళ్లు అందించినందువల్ల శ్రీశైలంలో నీళ్లు నిలవబెట్టుకోగలిగారు, నాగార్జున సాగర్ లో నీళ్లు నిలవబెట్టుకోగలిగారు, పులిచింతల్లో నీళ్లు ఉన్నాయండి. అవి ఎండాకాలం నాడు మళ్ళీ జనానికి వాడుకోవడానికి తాగునీరుకి సాగునీరుకి ఉపయోగపడే విధంగా ఆ రోజు చేసుకున్నారు. పట్టిసీమ నీరు ద్వారా ఆ రోజు శ్రీశైలంలో నీళ్లు నిలవబెట్టినందువల్ల కియా పరిశ్రమకు కావచ్చు, రాయలసీమలో ఒకనాటి రతనాల సీమ రాయలేలిన సీమని మళ్ళీ ఈ రోజు కంకులు కోసుకునే విధంగా పంటలు పండించుకుంటూ అక్కడ పారిశ్రామిక రంగాలకు కావలసినటువంటి విస్తారమైనటువంటి భూమి ఉంది కాబట్టి దాన్ని అనువుగా మార్చుకోవడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి ప్రభుత్వం కియా పరిశ్రమ లాంటివన్నీ తీసుకొచ్చేసి తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్ లాగా తయారు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సకాలంలో నీరు అందించినందువల్ల ఈ రోజుకి అక్కడ నుంచి రాయలసీమ నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా పళ్ళు ఎగుమతి చేసుకునే స్థాయికి రైతులకి మేలు జరిగిందండి. ఇది మాత్రం వాస్తవం. అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి అక్కడ వరకు అప్పుడు దాకా ఏ విధంగా ఉంది, ఒక ముఠా తత్వంతో కొట్లాటలతోటి గందరగోళంగా ఉన్నటువంటి రాయలసీమలో శాంతి భద్రతలు నెలకొల్పాలనే ఉద్దేశంతో 2 ముఠా నాయకులను ఏకం చేసినటువంటి ఘనత మాత్రం ఆనాటి ప్రభుత్వానికి ఉంది. అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది, మనం అది కాదనలేని వాస్తవం. ఇక ఈ రోజు వచ్చేతలకి ఏం జరుగుతుంది ఏంటనేది కనుక మనం కనుక చూసుకుంటా ఉంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చేతలకి గత 5 సంవత్సరాల పాలన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కానీ దాని గురించి మనము ప్రజలకు చెప్పాల్సిన అవసరం కానీ లేదని అయితే నా అభిప్రాయం అండి. ఎందుకంటే ప్రజలకి ఒక తీర్పు అంటూ ఇచ్చి 52 రోజులు మాత్రమే అయింది ఏది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందనే దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి. గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సిన అవశ్యం కానీ అగత్యం కానీ మనం ఉందని చెప్పని నేనైతే భావించట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కోటి వాళ్ళు నెరవేర్చుకుంటా వస్తున్నారు. సహజంగానే నాకు చిన్న ధర్మ సందేహం ఏముందంటే, వీళ్ళు లోకేష్ బాబు గారు అనే వ్యక్తి ఎర్ర పుస్తకం రాస్తున్నారు. అలాగే ఆ పవన్ కళ్యాణ్ గారు ముందుగా కొంచెం ఆవేశపరుడు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. సత్వరం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద దృష్టి పెడతారని చెప్పి అయితే నేను భావించానండి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక మంచి పరిణామం ఏందయ్యా అంటే, 5 సంవత్సరాల్లో జరిగిన దాని గురించి వాళ్ళు న్యాయపరంగా చట్టపరంగా ఆ అధికారులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. పరిపాలన పరంగా ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం మాత్రం శుభ పరిణామం అండి ఆంధ్ర రాష్ట్రానికి. ఇది ఎందులో కూడా దాన్ని మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలు వాళ్ళు మాట్లాడుకుంటారు, దాని గురించి నేనైతే అంశంలోకి రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అంటే రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, మేలు చేస్తుందా కీడు చేస్తుందా, దీని గురించే మాట్లాడుకోవాలి, దీని గురించే మనం చర్చ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. ఆంధ్ర రాష్ట్రం ఇదే ఈరోజు
ఈ రోజు దాని గురించి వస్తానండి. దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజు ప్రతిపక్ష నేత అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఉండాలేకపోయినా పాలక పక్షానికి ప్రతిపక్షం ఆయనే కదా, అది హోదా వస్తా రాదనేది మామూలు శాసనసభాపతి వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ ఈ రోజు వారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో 36 హత్యలు జరిగినాయి, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 500 మంది మీద దాడులు జరిగినాయి, ప్రభుత్వ ఆస్తులు మరి స్వతంత్ర ఆస్తులను కూడా ధ్వంసం చేశారని వాళ్ళు చెప్పారు. నిజంగా అది జరుగుంటే దాన్ని గనక వాళ్ళు ఎత్తి చూపితే బాగుండేది. కానీ 2014 నుంచి 2019 వరకు ఏ విధమైనటువంటి పందాన్ని ఎత్తుకున్నారో తిరిగి అదే పందాన్ని ఎత్తుకున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒక్కసాట వినుకొండలో జరిగిన సంఘటన మాత్రం ఆయన వెళ్ళాడు. మరి మిగిలిన సాటకు ఎందుకు వెళ్ళలేదు, వాళ్ళ వివరాలు ఏంటని చెప్పని జాతీయ పత్రికలు కూడా అడిగినాయి. కానీ దానికి సమాధానం లేదు, ఇప్పటికీ సమాధానం చెప్పడం లేదు. శాసనసభ అనేది మంచి వేదిక అండి. ఒక్కళ్ళుండా ఇద్దరుండా ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల గురించి ఎలుగెత్తి చాటడానికి మంచి వేదిక శాసనసభ. అలాంటి శాసనసభలో మీరు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. అందుట్లో 2-3కైనా అవకాశం వచ్చింది మాట్లాడటానికి. 5 నిమిషాలు 10 నిమిషాలు అవకాశం వచ్చినా కూడా అది ప్రజల మధ్యకి వెళ్ళిద్ది. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీరు ప్రజాస్వామ్యం గురించి, భారత రాజకీయాల్లో ఉన్నటువంటి ఈనాటి వ్యవస్థల గురించి మాట్లాడాల్సినంత అవసరం మీకు కలగదని చెప్పి అయితే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే దాన్ని మీరు విస్మరించారు. మొహమాటమే లేదు దాంట్లో. ఈ రోజు రాష్ట్రం పురోగతి సాధించాలి అంటే ప్రభుత్వాలు చేస్తున్న ఏదన్నా పొరపాట్లుంటే ప్రతిపక్ష నేతలు దాన్ని ఎత్తి చూపాలి. అప్పుడు వాళ్ళు సరి చేసుకునే అవకాశం ఇవ్వకపోతే ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచి చేస్తున్న తప్పుల గురించి వాళ్ళకి చెప్పాలి. అది ప్రతిపక్షాల బాధ్యత, ప్రజల బాధ్యత. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చేతలకి నిజంగానే సామాజిక పెన్షన్లు 2 రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చుకుంటూ వెళ్తానే ఉంది. పరిపాలన సజావుగా సాగుతుందనే భావన అయితే నాకైతే ఉంది. ఎందుకంటే నిజంగా కనుక చూస్తా ఉంటే వాళ్ళ శాసనసభ్యుడు, ప్రస్తుత శాసనసభ్యుడు చంద్రగిరి శాసనసభ్యుడు ఆయన మీద జరిగిన అత్యాహత్యానికి సంబంధించిన వ్యక్తులకి అదుపులో తీసుకున్న తర్వాత కూడా మోహిత్ రెడ్డిని పార్టీ 1 నోటీస్ ఇచ్చి పంపించారు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత ఉదారంగా ప్రవర్తిస్తుందో అనేది నాకు అర్థమవుతుంది. అది కూడా తప్పనేది నా భావన. ఎందుకంటే 307 ఉన్న వ్యక్తిని పార్టీ 1 నోటీస్ ఇచ్చి పంపించడం అనేది అది తప్పనేది అయితే నా భావన. ఇక రెండో విషయాలు వచ్చేసరికి కక్ష సాధింపు చర్యలు చేపట్టే విధంగా లేకుండా పరిపాలనా పరంగా ముందుకెళ్తున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతానే ఉంటది. సహజంగా ఏంటంటే ఈ ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎంత కోపం ఉందో నాకైతే తెలియదు ప్రసాద్ గారు. కార్యకర్తలకి, ప్రజలకి విపరీతమైన కోపంతో మాత్రం ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు అధికారం మార్పిడి జరిగినప్పుడు గతంలో భూదందాలు చేసినా, గనులు దోచుకున్నా, ఇసుకను దోచుకున్నా, మద్యంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దోచుకున్నా కూడా వాళ్ళని ఇంకా వీళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారని చెప్పి ప్రజలకైతే కోపంగా ఉన్నారు ప్రసాద్ గారు. ఇది మాత్రం వాస్తవం. వాళ్ళు సత్వరం న్యాయం, దానికి దోషులైన వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళకి తగు శిక్షలు వేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాడు. ప్రజలు ఆనాటి పాలకులు మరి జరిగిన యుద్ధంలో ప్రజలు గెలిచారు. ఇప్పుడు కూడా ప్రజలే గెలవాలని కోరుకుంటున్నారు. మంచి పరిపాలన వచ్చిందని వాళ్ళ భావంలో ఉన్నారు. కానీ ఎవరైతే దోపిడీ చేశారో, దొంగతనాలు చేశారో, హత్యలు చేశారో, మానభంగాలు చేశారో, ప్రజలను ఇబ్బంది పెట్టారో, రహదారులు లేకుండా చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షలు పడాలని చెప్పి అయితే ప్రజలు చాలా స్పష్టంగా కోరుకుంటున్నారండి. అంటే వాళ్ళలాగా కక్షపూరితంగా రఘురామకృష్ణరాజు గారి లాగానో, అచ్చెన్నాయుడు గారి లాగానో, లేకపోతే కొల్లూరు రవీంద్ర గారి లాగానో, మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి లాగానో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చట్టపరంగా వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పైతే ప్రజలు కోరుకుంటున్నారండి. ప్రతిపక్షానికి సంబంధించినంత వరకు ఇందాక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏదన్నా ఉంటే శాసనసభ సాక్షిగా లేకపోతే ప్రజా ఉద్యమాల్లో ప్రజలను చైతన్యపరిచే అవకాశం వాళ్ళకు కూడా ఉంది. కానీ దాన్ని విస్మరించేసి ఇలా చర్చా వేదికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనే అక్కసు వెళ్ళగక్కుంటే అది మంచి పద్ధతి అయితే నేను కాదని అయితే నేను భావిస్తున్నాను. రైట్ రైట్ మళ్ళీ వస్తాం. జయకర్ గారు ఉన్నారండి? జయకర్ గారు డిస్కనెక్ట్ అయిపోయారా ఏంటి? సరే, హేమ్ కుమార్ గారు చెప్పండి సార్. మీరు లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కొంచెం కంట్రోల్ తప్పింది, లేదా అదేవిధంగా ప్రజలు కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారు, అనుకున్న స్థాయిలో లేదు. పరిపాలన తీరు బాగానే ఉంది, కానీ లా అండ్ ఆర్డర్ ప్రధానంగా లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం కదండి. ఎందుకంటే ఆడపడుచులు బయటకు వెళ్ళినా,
ఆ సెక్యూరిటీ కావాలి. గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా లా అండ్ ఆర్డర్‌లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుందో తెలుసు. సో, ఈ క్రమంలో ఇప్పుడు ఈ 50 రోజుల్లో కొన్ని చోట్ల దురదృష్టకరమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సో, ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండటానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సార్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో దానికి దిట్ట చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది వాస్తవం, రాష్ట్ర ప్రజలే ఒప్పుకుంటారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం వచ్చిన 50 రోజుల్లో ఎక్కడెక్కడ ఏంది, మనం పద్మవ్యూహంలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే మనకు కనీసం తెలియదు. పద్మవ్యూహంలో నుంచి బయటికి రావాలంటే ఎలా రావాలో కూడా తెలియదు ఎవరికి. వీళ్ళు ఎలా చేశారంటే ఈ రాష్ట్రాన్ని పద్మవ్యూహం లాగా చేశారు. లోపలికి పోవడానికి తెలియదు, లోపల నుంచి బయటికి రావడానికి తెలియని పరిస్థితి లాగా తయారు చేశారు. మేము చూస్తున్నాం ఒకటి. ఇందాక కూడా నేను చెప్పాను, నేను మీకు ఒక విషయం చెప్పాను. యాక్చువల్లీ నేను కొద్దిగా జర్నీలో ఉన్నందువల్ల మీకు డిస్టర్బెన్స్ వచ్చింది, నేను కరెక్ట్గా క్లియర్ గా లేకపోయాను. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఏదైతే 9 నెలల ముందు ఒక అమ్మాయి తప్పిపోతే, ఎవరో మిస్సింగ్ అయిపోతే దాన్ని డీజీతో మాట్లాడి అప్పటికప్పుడు ముంబైలో ఎక్కడో ఉంటే ఆ అమ్మాయిని తిరిగి రాష్ట్రానికి రప్పించిన ఘనత అప్పుడు ఎన్ని సాధించామంటే సాధన చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. వీళ్ళలాగా 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని గతంలోనే వాళ్ళ పాలనలో ఉండేటప్పుడే నిలదీసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అది ఎవరు చెప్పినా ఒప్పుకోవాల్సింది. పాలన ప్రజలకి న్యాయం జరగాలనే దాంట్లో కూర్చునే దాంట్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. ఈ రోజు మంగళగిరి తన ఆఫీస్ చేసుకునేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సూచన ఇచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కూర్చునేసి ప్రజా దర్బార్ లాగా ప్రజలకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉందో ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు అన్ని డిస్ప్లే చేయడం. ఏ రోజు ఏ ఎమ్మెల్యే వస్తారు, ఏ రోజు ప్రజా సమస్యల మీద ఏ ఎమ్మెల్యే కూర్చుంటారనే విషయం మీద కూడా మేము ఆల్రెడీ మా లెటర్ లో మేము రిలీజ్ చేశాం. సో మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి కూడా కొంత టైం పడుతుంది. మేము పాలనలోకి వెళ్ళాలన్నా కూడా ఇప్పటికైతే ఖచ్చితంగా కాదు. వీళ్ళు చేసిన గజిబిజిని మేము సక్రమ మార్గం పెట్టాలంటే టైం పడుతుంది. మేం కాదు చెప్పాల్సింది, ఖచ్చితంగా మేం చెప్పేది కాదు. కేతిరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఏం చెప్పారంటే వాళ్ళు పాలన చేయడానికి కనీసం వాళ్ళకి 3 నెలలన్న టైం ఇవ్వాలా. ఇప్పటికి మనం ఏదో చేసేసాము అంటే అద్భుతాలు అయితే జరగవు అనేసి వాళ్ళ ఎమ్మెల్యే చెప్పారు. అది వాళ్ళ ఎమ్మెల్యేనా లేకపోతే ఎవరు రా అనేసి ఎవరికి తెలియదు. అట్లీస్ట్ 6 months కానీ 1 year కానీ ఖచ్చితంగా టైం ఇవ్వాలా. ఊరికే ఇదేమి అదేదో చెప్తారు అబ్రకదబ్రా అల్లాహు ఏదో అల్లా అంటారు, అలాంటివి కాదు కదా. మాయాజాలం చేసేది కాదు. వీళ్ళు దోచుకోవడం ఎంత దోచుకున్నారనేది బయట పెట్టడానికి మాకు ఎంతో టైం పడుతుంది. ఇలాంటిది ఇమ్మీడియట్ గా అతను మాట్లాడారు, అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు ఏంటండి. అతను కనీసము ఏదో నిందలేయాలని సరే. అసెంబ్లీ జరుగుతుందండి, అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక ప్రతిపక్ష నేత కావాలనుకున్నప్పుడు నువ్వు అసెంబ్లీలో ఉండాలి కదా. నువ్వు అసెంబ్లీ జరిగేటప్పుడు నువ్వు ధర్నా ఢిల్లీలో పెట్టుకుంటే సమస్య ఎక్కడ ప్రాబ్లం ఏంది? వచ్చిన నెల రోజులకే నీకు రాష్ట్రపతి పాలన అంటే నీ పాలన అయితే ఏం పెట్టాలా? నువ్వు విధించింది ఏంది? రాచరిక పాలన విధించావు, రాచరిక పాలన పాలించావు. నీకా నువ్వా మాట్లాడేదానికి అర్హత ఉంది. ఢిల్లీలో పోయి కూటమి చేద్దాం అనుకుంటే ఇతను పోయి ఎక్కడ పోయాడు? కూటమి చేయడానికే కదా వెళ్ళాడు. అంతమందిని కూటమి చేయడానికే కదా వెళ్ళాడు. అక్కడ ఎవరు రాలే, వచ్చిన వాళ్ళని వీళ్ళని ఉడతాబత్తితో మాట్లాడాడు. ఖచ్చితంగా అండి మాకైతే 6 months అయితే పడుతుందండి. మేము అంతకంటే ముందుగా కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాము, చాలా ఫాస్ట్ గా ఇన్వాల్వ్ అవుతాము. మా పాలన ఎలా ఉంటుందని ఖచ్చితంగా వేరే చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ప్రజలు చూస్తున్నారు. మేము ప్రజా సమస్యల మీదనే ఉన్నాం, ప్రజలకి అందుబాటులోనే ఉన్నాం. ప్రజా సమస్యల మీద మేము పరదాలు కట్టుకునేసి మేము వాళ్ళ ప్యాలెస్ లో అయితే కూర్చోవట్లేదు. లోపల మేము ప్రజా సమక్షంలో ఉన్నాము. అసెంబ్లీ అవ్వంగానే నేరుగా మంగళగిరి ఆఫీస్కి రావడము, ప్రజలకు ఏమేం కావాలని ప్రజా దర్బార్ నిర్మించడము, ఇలాంటి పనులే మేము చేస్తున్నాం తప్పితే మేము వాళ్ళలాగా దాచుకోవడం అయితే మాకు తెలీదు. మా పాలన ఎలా ఉంటుందని ఇంకో కరెక్ట్ గా 6 నెలల్లో 3 నెలల్లో మా మార్క్ కనబడుతుంది, 6 నెలల్లో పాలన కనబడుతుంది. ఇప్పుడే ఇందాక చెప్పాను, ఈ రోజు 2వ తారీఖు 1వ తారీఖు 98% పెన్షన్లు కంప్లీట్ చేశాం. ఇంకా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా మీకు ఇస్తాం. మీరు అప్డేట్ చూసుకోండి. ఖచ్చితంగా వస్తాం మీకు. ఖచ్చితంగా ఏమేమి పాలన చేశామని నా దగ్గర మార్క్ మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా నేను అప్డేట్ చేస్తానండి. ఇలా ఊరికి ఇలా మాట్లాడే వాళ్ళని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు కూడా ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్ సచ్ థింగ్స్ అండి. రైట్, షూర్. జేగర్ గారు ఉన్నారా? జేగర్ గారు వాయిస్ వినిపిస్తుందండి? జేగర్ గారు చెప్పండి. చెప్పండి. ఇందాక మీరు ఇంటరప్ట్ చేసి మరి ఆయన్ని చెప్తున్నారు కదా, హేమ్ కుమార్ గారిని. చెప్పండి. నాది ఏదో కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి, అందుకే రావలేదు. నాది మధ్యలో కట్ అయిపోయింది. సార్ యాక్చువల్గా చెప్పండి. చెప్పండి.
వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఏ రాష్ట్రం అయినా సరే అప్పు అనేది చేయకుండా నడవదు. కానీ అప్పులే పరమావధిగా మార్చుకొని మాత్రం చేయకూడదు. ఎంతో కొంత సంపద అనేది సృష్టించాలి. ఆ ప్రణాళిక రూపంలో అది ఉండాలి. అది లేకుండా కేవలం అప్పులు మాత్రమే చేస్తారంటే ఏ మాత్రం సమంజసం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించారు. ఇప్పుడు వాళ్ళు ఆ సంపద సృష్టించాలి అనగానే ఇమీడియట్ గా రాగానే 60 రోజుల్లో అయిపోదు కదా. మీ ఎమ్మెల్యే గారే చెప్పారు, కనీసం ఒక 6 నెలలు సంవత్సరం టైం ఇచ్చి సంపద సృష్టిస్తే అప్పుడు దాని తర్వాత మనం మాట్లాడి సృష్టించలేకపోతే అని అన్నారు. సో మీరేమంటారు? అలా కాదండి, నేను అసలు వెంటనే నా చేతిలో మంత్రదండం ఉంది, నేను సంపదను ఎలాగైతే అలా సృష్టించేయగలను, సంపదను సృష్టించడానికి నేనే పితని ఆద్యుణ్ణి అని చెప్పుకున్న ఆయన సంపదను సృష్టించడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి. కానీ అప్పులు సృష్టించడానికి, ఇప్పుడు మీరే అన్నారు కదా అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం నడవదు అని. కానీ ఇంత భయంకరంగా 40 రోజుల్లోనే, అంటే 100 కోట్లు, ఇందాక ఆయనకి హేమకుమార్ గారికి ఆయనకి ఎవరికో పాపం సగం అర్థమై సగం అర్థం కాలేదేమో, 100 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంచి 80,000 కోట్ల రూపాయలు అప్పులు వదిలిపెట్టి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నెత్తిన అంత అప్పుల భారాన్ని రుద్దిపోయినటువంటి చంద్రబాబు నాయుడు అంత దాష్టీకం చేస్తే దాన్ని కూడా గాడిలో పెట్టినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఆ తరువాత ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదో వినండి ఇప్పటికీ వాళ్ళేదో ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తూ లీగల్ ఇష్యూస్ లో ప్రతి ఒక్క అంశానికి కోర్టులకు వెళ్ళి 3 రాజధానులను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మళ్ళీ కేసులు పెట్టి ఆ కేసులకి ప్రభుత్వ తరపున న్యాయవాదులను పెట్టి డబ్బులు చెల్లించి ఖర్చు పెట్టలేదా? ఇప్పుడు కాదండి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం తరపున వేసిన కేసులకి చంద్రబాబు నాయుడు గారు జేబులో నుంచి ఇస్తారా, ప్రభుత్వం నుంచి ఇస్తారా? నాకు సూటిగా సమాధానం చెప్పండి. చెప్తా, ఒక నిమిషం. ఆర్ఫై జోన్ లో ఇల్లు ఇస్తాం అనేది కుదురుతుందా? జగన్ జోబు నుంచి ఎంత ఖర్చు పెట్టాడు తెలుసు కూడా ఏ విధంగా చేశారు. జగన్ జోబు నుంచి ఎంత ఖర్చు పెట్టాడు? కాదు సార్, ఒక నిమిషం. ఆర్ఫై జోన్ లో ఇల్లు ఇవ్వడం లేదా ఆ విషయం తెలీదా? ఎలక్ట్రానిక్ జోన్ లో ఇల్లు ఇవ్వకూడదని తెలీదా? ఎవరు తెలిసి కూడా కావాలని ఆ విధంగా చేసి కేసు ఉందని తెలిసి ఏ విధంగా చేస్తారండి? జగన్ గారు అది వదిలేయండి, ప్రసాద్ గారు చాలా ఉన్నాయి సార్. ఈ రాష్ట్రంలో రిషికొండ ఎంత 500 కోట్లు ఎవడబ్బ సొత్తు అని తీసుకుపోయి పెట్టావు? రిషికొండలో 500 కోట్లు నీకు ప్యాలెస్ కావాలంటే ప్రభుత్వ ధనం కావాలనా? ప్రజాధనం కదా అది. ఏం మీ అయ్యా జాగీరా? జగన్ వాళ్ళ ఆయన ఆస్తులు పోతా పెట్టిపోయారా? లేదే సార్, ఆ భాష వద్దులే కానీ భాష కొంచెం మనం హేమకుమార్ గారు కొంచెం హుందాగా మాట్లాడుతున్నాం. అంటే మీరు ఇంతకుముందు కంట్రోల్ చేస్తుంటే నేను మాట్లాడేవాడిని కాదు. ఐ నెవర్ స్పీక్ సచ్. ఎందుకంటే పబ్లిక్ దీంట్లో ఉన్నాను, నేను ఒక పార్టీలో ఉన్నాను, ఒక లీడర్ గా ఉన్నాను, నేను మాట్లాడను. అలాంటి వ్యక్తి అలా మాట్లాడడం అది పద్ధతి కాదు కదా. అలా మాట్లాడటము మీ నాయకుడు మీకు ఆయన ఎంత డిసిప్లైన్ ఉంటారు? మేము పక్కా డిసిప్లైన్ అండి, మేము దాంట్లో మీరు డౌట్ పడక్కర్లేదు. వాళ్ళు మీరు ముందు మాట్లాడిన మాటలు ఎన్ని మాట్లాడి we need to maintain కొంచెం డిగ్నిటీగా మనం ఉండాలి, డిగ్నిఫైడ్ గా ఉంటేనే. షూర్ అండి. ఓకే సారీ. జయగర్ గారు ఉన్నారా లైన్ లో? ఆయనకి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. శేష్ గారు, చంద్రశేష్ గారు సార్ కొంచెం మీరు రైట్, అమరావతి పోలవరం మంచిదే, ప్రజలకు ఉపయోగపడేవే. దాంతో పాటుగా లా అండ్ ఆర్డర్ కూడా చాలా హీరోలు ఒకటి. అయితే ఏదైతే చంద్రగిరి మొన్న పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, ఆయన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చారు కదా. ఎందుకు తీసుకొచ్చారంటే పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్న దాంట్లో చాలక మరలా తీసుకొచ్చి ఆ నోటీసులు ఇచ్చి పంపించడం ఏంటండి? 307 సెక్షన్. ఒక్కొక్కసారి అదే సార్, ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంటది. ఇప్పుడు నాగార్జున యాదవ్ అనేటువంటి పిల్లవాడిని కూడా అదే రకంగా తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి పంపారు. అంటే పోలీసులు కొన్నిసార్లు ఏం చేస్తున్నారు అనే దాని మీద మాకు కొంత క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే గతంలో కూడా చింతమనేని ప్రభాకర్ గారు ఎక్కడో నర్సీపట్నం దగ్గర పెళ్లికి వెళ్తే 10 కార్లు ఎత్తుకుని ఆయన నైట్ అల్లా అటు ఇటు తిప్పి ఒక్క నిమిషం తిప్పొచ్చి తీసుకొచ్చి నోటీస్ ఇచ్చి పంపారు. సో పోలీసులు ఏంటంటే ఒక రకమైనటువంటి వెర్షన్ కి అలవాటు పడ్డారు. ఆ వెర్షన్ కి అలవాటు పడడంలోనే పోలీస్ యాక్షన్ ప్రక్షాళన చేసే క్రమంలోనే నిన్న డిఎస్పీలు బదిలీలు గట్రా చూశారు మీరు. ఎక్కడన్నా అన్నా కొద్దిగా మ్యూట్ లో పెట్టరా, మిగతా వాళ్ళు విపరీతమైన సౌండ్ అవుతుంది.
ఏమవుతుందంటే మీకు ఈ పోలీసులు కూడా అంటే మీరు చూసారు చీఫ్ మినిస్టర్ గారు కూడా చాలా సార్లు చెప్తా ఉన్నారు, నేను పోయేటప్పుడు పరదాలు కట్టొద్దని. అంటే 5 ఏళ్ళు వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది కొన్ని విషయాలు. వాళ్ళు ఏంటంటే మరలా ట్రాక్ లోకి తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. అయితే లా అండ్ ఆర్డర్ అనేది ఎంత ప్రయారిటీయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్ చేశారు, తర్వాత నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ని ఎంత కంట్రోల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ కూడా తెలుసు. దానికి కూటమిలో ఉన్నటువంటి మిగతా వారు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా వారు కూడా సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా అండి లా అండ్ ఆర్డర్ మీద కూడా అందుకే మీకు ఎన్ని కేసులు పెట్టారు, లా అండ్ ఆర్డర్ లో ఎలాంటి పనితీరు నడిచింది, ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉండబోతుంది అనే దాని మీద చాలా స్పష్టమైనటువంటి వైట్ పేపర్ రిలీజ్ చేయడంతో పాటు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎవరైతే భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి నోటు మాట మీద లేకపోతే ఆ పార్టీ లీడర్స్ నోటు మాట మీద పరిపాలన సాగించినటువంటి కొంతమంది అధికారుల్ని ఈ రోజున పక్కకు పెట్టడం జరిగింది. కొంచెం నోటర్లుగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే బేస్డ్ ఆన్ ఏదైతే రూల్స్ ఏదైతే ఉన్నాయో రూల్స్ ని బేస్ చేసుకుని పరిపాలన కొనసాగించినటువంటి అధికారులందరినీ కూడా ఈ రోజున మరలా ఛార్జీల విధుల్లోకి తీసుకుని మెయిన్ స్ట్రీమ్ లా అండ్ ఆర్డర్ లో తీసుకోవడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా అండి జరిగేటువంటి డే బై డే మీకు ఆ రిజల్ట్ కనపడుతుంది. అంటే ఎలా ఉంటదంటే ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు కనపడకుండా పోయినటువంటి దాని మీద కానీ లేకపోతే ఎక్కడ చూసిన విపరీతమైనటువంటి దాడులు అత్యాయత్తాలు మానభంగాలు జరిగినటువంటి పరిస్థితుల్లో కానీ ఎక్కడ ఒక్కడ కూడా భయం అనేది లేకుండా పోయింది. గంజాయిలు కానీ కొక్కాయిలు కానీ విపరీతమైన డ్రగ్స్ అనేది అంతా కూడా జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో మీరు చూసుకుంటే కనుక ఒక మహిళని అత్యాచారం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడని భయం వేసి వాడు టీడీపీ కార్యకర్త అయ్యండి భయం వేసి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయాడు. అంటే అంతటి భయాన్ని అంటే చట్టం అంత బలంగా పనిచేస్తా అనేటువంటి మెసేజ్ ని చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎప్పుడు ఇవ్వటం జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగిందండి. అది ఆయనకి అట్లాంటి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతున్నది బాధ లేదు సార్. నేను అనేది అదే, ఇప్పుడు చనిపోయారు 36 మందిని చంపేశారని మనం ఇప్పటికీ నేను కూడా అదే ప్రశ్నిస్తాను సార్. మీరు ఆ డీటెయిల్స్ అన్నప్పుడు మేము మాట్లాడేది కదా, జాతీయ మీడియా వాళ్ళు కూడా 36 మంది ఎవరు సార్ అంటే నో ఆ 36 గురించి కాదు. ఇప్పుడు మదనపల్లి ఘటన కావచ్చు, ఇప్పుడు మదనపల్లి ఘటన ఉందండి, అక్కడ ఆ అధికారులను సస్పెండ్ చేశారు కానీ ఆ నాయకుల పైన ఏమైనా చర్యలు ఉన్నాయా? అదే అన్నా సార్. కొన్ని ఏంటంటే ఏదో మానవతా దృక్పథం ఏదో ఉదారంగానే ఏదో జరుగుతా ఉంది, దాని మీద కూడా సీరియస్ గా యాక్షన్ ఉంటుందండి. డెఫినెట్ గా మేము కూడా కొన్నిసార్లు మేము కూడా బాధపడతాం. ఎందుకంటే ఎవరైతే అగ్రెసివ్ గా కొంతమంది ఉన్నారో వాళ్ళకి ఏంటంటే చుట్టరికాలో బంధుత్వాలు ఇంకోటో పెట్టుకుని ఎవరినో ఎమ్మెల్యేనో లేదా మినిస్టర్నో పట్టుకుని మళ్ళీ సేఫ్ జోన్ లోకి వస్తా ఉన్నారు. దానికి ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ రెడ్ బుక్ అన్నారు. ఇంకా ఓపెన్ చేయలే. ఓపెన్ చేసిన రోజున డెఫినెట్ గా ఇవన్నిటికీ కూడా ఒక అసలు మనసులో మాట ఇప్పుడు బయట పెట్టారు మీరు, సమాధానం జరిగింది. మీకు కూడా కొంత బాధ ఉందని అసలు అదే, ఎందుకంటే ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అవ్వలేదు, అది ఓపెన్ అవుతుందని మేమే చూస్తున్నాం. ఓపెన్ అవ్వాలి, ఇలాంటి వాళ్ళకి కొంచెం పనిష్మెంట్ రావాలా. పనిష్మెంట్ రాకపోతే ఎలా సార్? ఇష్టం హేమ్ కుమార్ గారు ఏదో పాయింట్ సబ్మిట్ చేస్తున్నారు, ఒకసారి హేమ్ కుమార్ గారు చెప్పండి, చెప్తాను కదా సార్. ఇందాక చెప్పారు మన బ్రదర్ చంద్రశేషు రైట్, ఆయన చెప్పారు ఎవరైతే మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొచ్చామంటే వాళ్ళు శాశ్వతంగా పారిపోవడానికి వెళ్ళిపోయారు. పారిపోవడానికి వెళ్ళేటప్పుడు తీసుకురావడంలో తప్పేముంది, డీజిల్ ఖర్చులు అవన్నీ చూడము. ఎందుకంటే అతనికి ఇచ్చింది 41 అతను వచ్చి 41 లో ఉన్నాడు, అతను ముద్దాయిగా 41 లో చేర్చాం. అతను ఆ ప్రక్రియ మొత్తం అలా జరగడానికి కారణం మోహిత్ రెడ్డి. అలాంటి సమయంలో అతను తీసుకొని వచ్చి వార్నింగ్ ఇచ్చి ఏం చెప్పారంటే జిల్లా దాటి పోకూడదు అనేసి అతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. జిల్లా దాటి పోకూడదు. అదే విధంగా నాగార్జున అతన్ని తీసుకొచ్చారు, అతన్ని రాష్ట్ర బహిష్కరించారు. చెప్పండి, మీరు చెప్పండి. శేష్ గారు నేను మరలా వస్తాను ఒక నిమిషం, ఎందుకంటే ఒకటే నిమిషం. ఏం లేదన్న, అంటే ఇక్కడ ఆయన ప్రసాద్ గారు మాట్లాడిన దానికి ఆంతర్యం ఏంటంటే 307 అనేది నాన్ బెయిలబుల్ కేసు. అంటే 7 సంవత్సరాల పైబడి శిక్ష పడేటువంటి సెక్షన్లు ఏవైతే పెడతారో వాటికి సంబంధించి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ చూపించాలి, జ్యుడిషియల్ రిమాండ్. అది జరగలేదు అనేది ఆయన మాట్లాడే దానికి నేను రిప్లై ఇచ్చా అని చెప్పండి ప్రసాద్ గారు. రైట్ ఒక నిమిషం, మీరు మాట్లాడిందని నేను తప్పు చెప్పట్లేదు. నేనేం చెప్పానంటే అతను వాళ్ళు శాశ్వతంగా పారిపోవడానికి ప్లాన్ చేస్తే వాళ్ళని బట్టి ట్రేస్ చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని వచ్చి
అతనికి రిస్ట్రిక్షన్ ఏం పెట్టారంటే ఈ షుడ్ నాట్ లీవ్ జిల్లాని వదిలిపోకూడదు అనేసరి కోర్టు నిబంధనలు ఇచ్చారు. అదే విధంగా నాగార్జున అనే అతను ఒక చీడ పురుగు, అతని గురించి తీసుకొని అతను వేస్ట్ అసలు అతని దగ్గర పెట్టుకున్నామంటే అతనికి కనీసం నీళ్ళు ఇవ్వడం కూడా వచ్చేది ప్రభుత్వానికి. వేస్ట్ అనేసి తీసుకెళ్లి అతన్ని తమిళనాడు కృష్ణగిరిలో వదిలేసి వచ్చాం. రైట్ రైట్ జయకర్ గారు వాయిస్ వినిపిస్తుంది సార్ నాది. మీ నాయకుడు 36 హత్యలు జరిగినాయి, మీ 36 హత్యలు జరిగినాయి అని చెప్పేసి పలు సందర్భాల్లో మీడియా సమావేశాల్లో మాట్లాడారు. ఆ 36 మంది బాధితులు ఎవరు, ఆ బాధిత కుటుంబాలు ఎవరో ఆ డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఆ 36కు సంబంధించిన ఆ యొక్క కుటుంబాల సభ్యుల డేటా డీటెయిల్స్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? దాన్ని ఢిల్లీ సాక్షిగా మేము వాటిని ఖచ్చితంగా ప్రచురం చేశాం. వాటికి సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని మేము చూపించాం. దీని మీద మేము హైకోర్టులో కేసు వేస్తున్నాం. రాష్ట్రపతి గారికి ఆధారాలు చూపించాం. అలాగే గవర్నర్ గారి దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు కావాల్సిన అంటే మేము ఆధారాలు ఇచ్చినా గానీ మేము ఇవ్వలేదు అని ఉంటే ఇవ్వండి. నేను చెప్తున్నాను కదా, ఇలాగే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పొలిటికల్ స్టాటిస్టిక్స్ స్ట్రాటజీస్ ఇవే. అతనికి ఇచ్చినా గానీ నేను ఇవ్వలేదంటాడు, నాకు తెలియదు అంటాడు. బొంకట అబద్ధాలు ఆడటంలోను బొంకటంలోను 36 హత్యలు వినండి 36 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 హత్యలు జరిగినాయా లేదా అని ఒక్కసారి గుండె మీద చేసుకుంటే తెలుగుదేశం అనేవాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాన్య కార్యకర్త కూడా తెలుసు మేము 36 హత్యలు చేసామా లేదా, మేము దొంగలు చేసామా లేదా, మేము దోపిడీలు చేసామా లేదా, మేము ఆత్మహత్యలకు పురికొల్పామా లేదా, మేము కత్తులు కటార్లు తీసుకొని మేము వీళ్ళ మీదకి వెళ్ళామా లేదా, మేము ప్రైవేట్ చేసామా లేదా, వీటన్నింటినీ వాళ్ళ గుండె మీద చేసుకొని వాళ్ళని అడుక్కున్నా గానీ తెలుస్తాయి సాక్ష్యాలు. దీనికి ఆయన మాకు సాక్ష్యాలు సమర్పించలేదు. పేర్లతో సహా వినండి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ లో పేర్లతో సహా ఊర్లతో సహా ప్రతి రాష్ట్రపతికి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉంది, గవర్నర్ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉంది. ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఎవరెవరిని చంపారు వధించారు అనేటటువంటి దాన్ని అంత క్లియర్ గా ఇచ్చినప్పుడు కూడా మాకు ఇంకా డేటా రాలేదు. ఇప్పుడు చెప్పట్లా, ఉన్న డేటానే విస్మరించి మాకు ఇంకా డేటా లేదు అని డేటా లేదని తప్పించి ప్రసాద్ గారు జైకర్ గారు ఆ మాట అన్నారు కదా, నాకు చిన్న సందేహం. రాష్ట్రపతి గారికి ఇచ్చారు, గవర్నర్ గారికి ఇచ్చారు, కానీ వాళ్ళ సాక్షి పత్రికలో దినపత్రికలో రాలేదు. వారి దగ్గర ఉంటే 4 పేర్లు చెప్పమానండి. 4 పేర్లు ఇప్పుడు వారి దగ్గర ఉంటాయి కదా సాక్ష్యాధారాలు, వాళ్ళ వివరాలు. 4 పేర్లు వాళ్ళని చెప్పక్కర్ లేదండి. ఎనలిస్ట్ ముసుగులో ఉన్న తెలుగుదేశం వారు రషీద్ని జిలానీ చంపాడా లేదా అన్నది, రషీద్ని జిలానీ చంపాడా లేదా అనేది వైసీపీ వాళ్ళే కదా ఇద్దరు, వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం కొట్టుకు తెచ్చారు. వైసీపీ వాళ్ళే కదా ఇద్దరు. ఏంటి అలా మాట్లాడు ప్రసాద్ గారు మీ గుండె ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు నా గుండెల మీద చేసుకుంటున్నా, మీరు కూడా గుండెల మీద చేసుకుని చెప్పండి సార్. చెప్పగలిగితే చాలు. జయకర్ గారు ఇప్పుడు ఒక అనాలిసిస్ పెట్టామంటే మనం మాట్లాడుకోవాలి. ఛానల్ వాళ్ళని ముసుగేసుకున్నామనేసి కాదు, అవన్నీ కాదు మాట్లాడాల్సింది. వాళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఎనలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్త ఆయన అలాగే మాట్లాడుతున్నారు. రషీద్ని జిలానీ హత్య చేశారా లేదా? మీరు 4:40 అవుతున్నారు. మా ఊర్లోనే వినండి మా ఊర్లోనే గిరీష్ అనేటటువంటి వాడిని కౌన్సిలర్ ని నడి రోడ్డు మీద పొడిచింది వాస్తవమా కాదా? ఇటువంటివి మాకేమీ జరగలేదు,
పిల్లి కళ్ళు మూసుకుంది, పిల్లి కళ్ళు మూసుకొని పొడిచింది ప్రపంచం పొడిచింది వైసీపీ వాడు గంజాయి మందులో పొడిచాడు. బాబు హేమకుమార్ హేమకుమార్ గారు బాబు ప్యాకేజీ తీసుకున్నటువంటి మీ ప్యాకేజీ తీసుకున్నటువంటి మీ ప్యాకేజీ స్టార్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే డబ్బులు ఇచ్చాడో అప్పుడు వచ్చి విచిత్రంగా విపరీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మీద మొరిగినటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు మొరిగి ఈ రోజు హేమకుమార్ గారు ఒక్క నిమిషం, జయకర్ గారు కంక్లూడ్ చేయండి. ఆ 36 మంది డేటా మీరు ఏమైనా ఇస్తున్నారా లేదా అది చెప్పండి. జయకర్ గారు నా మాట అనిపిస్తుందా మీకు? ఏమండి 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 ఆ 36 మంది డేటా మీ దగ్గర ఉందా? ఉంటే ఇస్తారా లేదా మీ నాయకుడి దగ్గర తీసుకొని ఇస్తారా? ఒకటే ఫైనల్ మాట. మీరేం కంగారు పడే అవసరం లేదు. ఆ 36 మంది డేటా నేను పంపిస్తాను, మీకు లేకపోతే. అయ్యో మేము చాలా కంగారు పడుతున్నాం, మరి మీరు ఎప్పుడు ఇస్తారా అని. ప్లీజ్ అయిపోయారండి జయకర్ గారు. శేష్ గారు మీరు చెప్తున్నారు చెప్పండి. నేను అనేది ఏంటంటేనా, గుండెల మీద చేసుకుంటే చెప్తా అంటున్నారు కాబట్టి నేను వేసుకుంటున్నాను. నాకు తెలియట్లే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకేం తెలుస్తుంది ఏమంటున్నాను నేను. అది చేతులు వేసుకుంటే చాలు, ఇంట్రాగేషన్ అవసరం కాదన్నా. కాదు, ఇప్పుడు ఎక్కడి నుంచి పెట్టుకొస్తారన్నా వీళ్ళందరూ, నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి పెట్టుకొస్తారన్నా? ఒకటే క్యాసెట్ ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాట్లాడినా అదే క్యాసెట్ మాడతారు. ఇప్పుడు నేషనల్ రాష్ట్రపతి గారికి ఇచ్చాం, గవర్నర్ గారికి ఇచ్చాం అంటున్నారు. సిఎస్ కి ఎందుకు లేదు, డీజీపీకి ఎందుకు లేదు చెప్పండి? మీడియాకి ఎందుకు వదలలేదు? సరే మిగతా మీడియాలు వదిలేండి, సాక్షి మీడియా కన్నా వదిలి ఉండాలి కదా కనీసం. ఇది 36 మంది హత్య కాబడిన వాళ్ళని వాళ్ళందరూ గుండెల మీద చేతులు వేసుకుంటున్నారు. కానీ అంకమరావు గారు చెప్పండి సార్. ప్రసాద్ గారు జైకర్ గారు ఇప్పుడు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా వాళ్ళని ఏదో ఒక పార్టీ ముసుగు అంటగట్టడం అనేది మామూలుగా రాజకీయ నాయకులు చేసే పని. దాన్ని నేనేమి పెద్ద తీసుకో, ఎందుకంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే, ఇలా మాట్లాడిన వాళ్ళను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తిరగనిస్తున్నారు చూడండి చంద్రబాబు నాయుడు గారు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. గతంలో ఏదన్నా మాట్లాడిన వాళ్ళని రేత్రిపూట గోడలు దూకెళ్ళి మరి వాళ్ళని తలుపులు బద్దలు కొట్టి వాళ్ళ యొక్క బెడ్రూమ్ లోకి వెళ్ళి మహిళలను కూడా చూడకుండా కనీసం వస్త్రాధారణ చేసుకోనికుండా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి చేసినటువంటి ప్రజాస్వామ్యం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఆంధ్ర రాష్ట్రంలో నేను ఇందాక చెప్పినట్టు కార్యకర్తలకి ఇలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడబట్టి నిస్సందేహంగా దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దానికి వరుసనే జరుగుతూ కార్యక్రమాలు జరగవని నేను అంటలేదు. ఈ రోజు అభివృద్ధి గురించి లేకపోతే రాష్ట్రానికి ఏమొచ్చిందని చెప్పని మాట్లాడుతున్నారు కదా. నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం అమరావతికి చుట్టుపక్కల రింగ్ రోడ్డుకు సంబంధించి కనెక్టివిటీ రోడ్డుకు సంబంధించి 7,271 కోట్ల రూపాయలు 9 ప్రాంతాల్లో నిర్మించటానికి కృష్ణానది మీద వంతెనతో సహా 7,271 కోట్లండి. ఇది గుర్తుపెట్టుకోండి. 7,271 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. అలాగే BPCL భారత్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ 70,000 కోట్లతోటి ఈ రోజు మచిలీపట్నంలో ఆ యొక్క నిర్మాణం చేపట్టాలని చెప్పని వాళ్ళు తీసుకున్నారు. అలాగే భారతదేశంలోనే విశిష్టమైనటువంటి విద్యా సంస్థ మనకి ఇక్కడ హైదరాబాద్ లో లాగా భారతదేశంలో ఎక్సెల్ సంస్థ ఈ రోజు 5,000 మందికి బిజినెస్ స్కూల్స్ కి సంబంధించి 5,000 మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పడే విధంగా ఈ రోజు అక్కడ అమరావతిలో మళ్ళీ ప్రారంభించడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో ఎదిక్కెళ్ళిపోయినాయి, ఈ రోజు రావడం కూడా జరిగింది. అలాగే హెలికాప్టర్లకు సంబంధించిన తయారీ సంస్థ కూడా ఈ రోజు మా మంత్రాలు జరిగినాయి, వాళ్ళు కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక్కోటి వస్తా ఉంటాయి. సహజంగానే ఎవరు ఏ ముసుగులో ఉన్నారన్నా, ఎవరేం మాట్లాడన్నా, రాజకీయాల గురించి మాట్లాడుకోవాలన్నా మాలాంటి వాళ్ళం మాట్లాడేది ఏంటంటే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, తప్పెవరు చేస్తున్నారు, ఒప్పెవరు చేస్తున్నారు. తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే, పవన్ కళ్యాణ్ గారైనా ఒకటే. ఒకవేళ వాళ్ళు గతంలో నా వినలేదేమో, ఒకసారి కనుక ఆ రోజు నేను మాట్లాడి ఇంటే వాళ్ళకు కూడా చెవుల్లో మళ్ళీ అది ఒకసారి తిరిగి అర్థమైపోద్ది. ఈ రోజు సంబంధించినంత వరకు పోలవరం అండి, పోలవరం ఇందాక శేష్ గారు మాట్లాడారు. దాని గురించి ఈ రోజు
21లో పూర్తి కావాల్సింది 28కైనా పూర్తి అవుతా లేదనే దానికి ఎవరి వైఫల్యం? ఇప్పుడు ఆ 15,000 కోట్ల రూపాయలు కేంద్రం గుర్తించి దాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చి మొదటి దశ పూర్తి చేయడానికి కేంద్రమే బాధ్యత తీసుకుంది కదా. అంటే ఈ నష్టం ప్రజలు భరాయించాలా వద్దా? ఇప్పుడు జరుగుతున్నటువంటి నిన్నగాక మొన్న చిన్న ఉదంతం అండి, ఇటు వాళ్ళు ఎత్తారు కాబట్టి మనం కూడా మాట్లాడకపోతే ఇది పద్ధతి కాదు. నిన్నగాక మొన్న ఎలుకలను చంపడానికి 1,23,00,000 రూపాయలు బిల్లులు పెట్టారు అంటే ఇదే వాళ్ళ పరిపాలన చేసింది. ఏమండి, ఇందాక వారు అన్నారు న్యాయమూర్తులను పెట్టుకోరా లేకపోతే న్యాయవాదులను పెట్టుకోరా అని. మీ కేసులు వాదించిన న్యాయవాదులు మాత్రమే పెట్టుకొని మీ జేబుల్లోంచి డబ్బులు ఇవ్వకుండా 5 సంవత్సరాలు వాళ్ళ చేతే అక్కడ న్యాయస్థానాల్లో నిలవన సంగతి తెలిసినా కూడా మీరు ప్రభుత్వం తరపున ప్రజల ధనాన్ని వాళ్ళకి ఫీజులుగా చెల్లించి వాళ్ళ న్యాయాలయాల్లోనూ మీరు పెట్టుకున్నటువంటి విషవృక్షాలన్నింటినీ పెట్టుకొని హరీష్ సాల్వే ఇటువంటి వాళ్ళని ఎంతమందిని పెట్టుకొని మీరు వాదించారనేటటువంటి ప్రసాద్ గారు ప్రజలందరికీ తెలుసులేండి. మీరు నాటినటువంటి విష బీజాలను పెట్టుకొని మీరు ఆడినటువంటి నాట్ బిఫోర్ మీ డ్రాలు ఎన్నున్నాయో ప్రపంచం అందరికీ తెలుసండి. ఊరికనే మనం వచ్చి చెప్పుకున్నంత మాత్రం ప్రజలే మనం భయం చేసుకున్నంత మాత్రమే కాదు, ప్రజలకు తెలుసు. జయకర్ గారు ఒక విషయం మాట్లాడుకోండి. మనం ఇంటికాడ ఏదైనా మాట్లాడుకోవచ్చు, స్నేహితులతో ఏదైనా మాట్లాడుకోవచ్చు, మన పార్టీలో ఆఫీసులో ఏదైనా మాట్లాడుకోవచ్చు, అది మనకున్నటువంటి స్వేచ్ఛ. కానీ నలుగురితోటి మాట్లాడేటప్పుడు మనం అన్నం తింటున్నామా, అశుద్ధం తింటున్నామా, రక్తం కూడి తింటున్నామా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని తింటున్నామా, ఎవరి కోసం మాట్లాడుతున్నాము, ప్రజల కోసం మాట్లాడుతున్నామా, పార్టీ కోసం మాట్లాడుతున్నామా అని చెప్పిన ఆత్మవిమర్శ చేసుకొని ప్రజల కోసం మాట్లాడే విషయాలు మాత్రమే ఇక్కడ మాట్లాడుకుంటే చర్చకి వెళ్తాయి. మీరు అడ్డుపడి ప్రతిదానికి మాట్లాడినందువల్ల మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ మాట్లాడలేదు. ఇందాక ఒక విషయం ఎత్తడానికి మాత్రమే మాట్లాడాను. ఎవరు పార్టీ అనేది ఈ రోజు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి. కానీ రాష్ట్రానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా, 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఇప్పుడు 52 రోజుల్లో ఏం జరుగుతుంది, ఇది ముందుకెళ్తుందా ఎన్నికెళ్తుందా, ప్రజలు ఏమంటున్నారు? అదేనండి, ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? ఈ నాయకులు ప్రజలకు రమ్మనండి, ప్రజల దగ్గరకు వచ్చి చెప్పమనండి. పాని శాసనసభ రావట్లేదు, శాసనసభ నుంచి పారిపోతున్నారు, ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడమనండి, ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో చూద్దాం. ఇప్పుడు మీరు ముసుగులో ఉండి టీడీపీ ముసుగులో ఉన్న ఎనలిస్ట్ అనడానికి ఇదిగో ఈ ఉదాహరణ చాలు. శాసనసభలకు రారు, పారిపోతారు, పరిగెత్తుతారు. 23 మంది ప్రతిపక్ష హోదా ఉండి శాసనసభలో పరిగెత్తిన ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నేను అసెంబ్లీ గౌరవ సభ కాదు గౌరవ సభ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే బయటకు